రామ శ్యామ. ఈ యొక్క రామ శ్యామ అనే ఒక ఫ్రెండ్స్ ఏమున్నారో, ఓకే. సో కట్టెల వ్యాపారం అంటే లైక్ రామ అనేది కట్టెలు కొట్టేవాడు అనమాట. అంటే తన ఒక తన వృత్తి అనమాట, తన కుల వృత్తి అది, తన జాబ్ అది. సో ఆ ఒక జాబ్ అనేది తను చేస్తూ వాళ్ళ ఫ్రెండ్ శ్యామ అనే ఫ్రెండ్, అరే రామ, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదా, సరే రామ నాకు ఏమంటారు, నాకు ఇల్లు గడవాలి కదా, సో నువ్వు కాస్త నాకు ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పిస్తే బాగుండు అనేసి అంటాడు. తనకి గత 10 ఏళ్ళుగా చేస్తుంటాడండి ఆ కట్టెల కొట్టడం వల్ల. సో తనకి 10,000 జీతం వస్తుంటది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మన ఒక శ్యామ ఏంటి లాగిన్ అవుతాడు, అంటే జాబ్లో జాయిన్ అవుతాడు. జాబ్లో జాయిన్ అయిన ఒక ఏమంటారు, ఒక 6 మంత్స్లోనే ఓకే, తనకి అక్కడ ఏంటి జాబ్లో ప్రమోషన్ వచ్చేసి ఆటోమేటికలీ తనకు 20,000 శాలరీ అనేది డెవలప్ అవుతుంది అనమాట. రామాకి ఎలా ఉంటుందండి, చాలా కోపం వస్తుంది, చాలా అంటే చాలా. ఎందుకనంటే 10 years నుంచి నేను చేసినా కూడా నాకు 10,000 ఉంది, కానీ ఇంకా నిన్న మొన్న వచ్చిన 6 నెలలు తిను డబుల్ శాలరీకి వెళ్ళాడు, ఏంటిది, ఏంటి చమత్కారం. సో అనేసి అక్కడ చాలా కోపం వస్తుంది అనమాట. సో వెళ్ళేసి ఫస్ట్ ఎవరి మీద వెళ్తాడండి, ఓనర్ మీద వెళ్తాడు. అవునా. సో ఓనర్ మీద వెళ్ళేసి, సో ఇక్కడ ఏంటి చాలా ఎగురుతాడు అనమాట. ఏంటి సార్ అలా ఎలా, మీరు నేను 10 years నుంచి చేస్తున్నాను అయినా కూడా నాకు ఇది కాలేదు, బట్ ఏంటి శ్యామ వచ్చిన 6 మంత్స్కే 20,000 శాలరీ అనేది హైక్ చేసేసారు, అలా ఎలా చేస్తారు మీరు, నేనే పిలుచుకొచ్చాను అలా ఎలా చేస్తారు అనేసి అప్లైన్ ఎవరు, సో ఆ ఒక వాళ్ళ మేనేజర్ అంటే వాళ్ళ ఒక ఓనర్, ఓనర్ అంటే అప్లైనే కదండి, అవునా. సో వచ్చేసి ఎగురుతాడు అనమాట. సో ఆ ఒక ఓనర్ చెప్తాడు ఏమని, సో చూడు రామా, సో తను వచ్చాక బిజినెస్ డెవలప్ అయింది, అందుకోసం తను ఏమి తీసుకున్నాడో తనది తనకు వచ్చింది, ఓకే అనేసి ఇంకా ఏం ఒరిగింది లేదు, మాట్లాడకంటూ ఏమీ రాదు. సో అందుకోసం అప్పుడు ఏం చేస్తాడనంటే, సో ఆ ఒక శ్యామ దగ్గర వెళ్తాడనమాట. ఆ ఒక శ్యామ దగ్గర వెళ్ళిన తర్వాత, సో అలా ఎలా శ్యామ, నేను నిన్ను పిలుచుకొచ్చి నేనే జాయిన్ చేశాను, నేనే నీకు ఇక్కడ ఏంటి వృత్తి అంటే జాబ్లో నీకు లాగిన్ ఇచ్చి నీకు ఒక ఇది ఇచ్చాను, సో అనేసి అంటాడనమాట. అంటే ఆ ఒక రామ శ్యామ, చూడు రామా, సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో కానీ ఎలా అయ్యింది, ఎలా సాధ్యమైంది, సో నుంచి బిజినెస్ డెవలప్ అయిందంట, ఎలా అయింది, సో అనేసి అంటాడనమాట. సో అలా అన్నప్పుడు సో ఈ యొక్క శ్యామ అంటాడు, సో నువ్వు కూడా కట్టెలు కొడుతున్నావు, నేను కూడా కట్టెలు కొడుతున్నా, సో ఓకే, సో మనకు ఒక ఫ్రీ టైం ఉంటుంది కదా, అంటే అంత ఇంత కొద్దిగా విశ్రాంతి తీసుకుంటాం కదా, ఆ ఒక విశ్రాంతి తీసుకునే సమయంలో నా ఒక కత్తి, నా ఒక కత్తి యాక్స్ అంటాం కదండి, నా ఒక ఏంటి దానికి కట్టెకి కొడతాం కదా కత్తి, సో దానికి కొడలి అంటాం. కన్నడలో యూజువలీ మేము కొడలి అంటాం, తెలుగులో నాకు తెలియదు. సో ఒక యాక్స్, సో దాన్ని ఆ ఏంటి నేను పొదును పెడుతున్నా, అందుకు 2 అంటే సో వేసిన దాంట్లో 3 times మనకి ఇది అవుతుంది కాబట్టి, అంటే ఇక్కడ అర్థం ఏమంటే ఫ్రెండ్స్, మనము ఇక్కడ మన నాలెడ్జ్ని ఎంత గ్రో అప్ చేసుకుంటే మనం షార్ప్గా, సో మన అప్లయన్స్, మన మెంటర్స్, సో వాళ్ళ ఒక వర్డ్స్ తీసుకొని, సో ఇక్కడ మనము టాప్ లెవెల్లో మనం కూడా వెళ్ళగలిగిన ఒక బెస్ట్ 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 ప్లాట్ఫామ్ మన హ్యాండ్లో ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్ శివరామ్ గారు. సో ఓవర్ టు థ్యాంక్ యూ. యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ సార్. సార్ ఓకే. కోస్ట్ సార్. ఓకే లక్ష్మణ్ సార్, గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. మోహన్ రావు సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మోహన్ రావు సార్, గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి హ్యాండ్ రైట్ చేస్తారు సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ హార్ట్లీ వెల్కమ్ సార్
గుడ్ థ్యాంక్ యూ, మార్నింగ్, వెరీ థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ, సార్. ప్లీజ్ థ్యాంక్ యూ. హార్టీ వెల్కమ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ అండ్ ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ సార్. ఓకే, ఒక ఓకే, ఓకే. ఒక గొప్ప వ్యక్తి, అతని స్థాయిలో ఉన్నటువంటి విఎంసీ హోదాలో ఉండి నేను అడగగానే ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీకి మీ విలువైన సమయాన్ని అందించినందుకు నిజంగా సార్ తల వంచి మీకు నమస్కారం చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అండి. నేను కూడా థ్యాంక్స్ చెప్పాలి మీకు. కంటిన్యూ థ్యాంక్ యూ సార్. ఫాలో థ్యాంక్ యూ చేశారు. సార్ వాయిస్ అంత క్లియర్ గా వస్తుంది కదా? యా, క్లియర్ సార్, క్లియర్ సార్. క్లియర్ గా వస్తుంది. ఎస్ సార్. నేను కొంచెం ఇదేదో కొంచెం కాంప్లికేటెడ్ ఉంది ల్యాప్టాప్, దానికి కొంచెం టైం తీసుకొని రెడీ చేసినాను. సార్ థ్యాంక్ యూ సార్. లేదంటే ఫోన్లో అటెండ్ చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం సార్. మీకు ముందుగా హార్ట్లీ వెల్కమ్ సార్. సో థ్యాంక్ యూ. మీకు మా టాప్ అప్లైనర్ గవర్నమెంట్ టీచర్, ఒక ఇక్కడ ఈ ఎంఎస్ఆర్ వెస్టీజ్ అసోసియేషన్ లో ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ జూమ్ ని నడిపించండి రథసారథి గవర్నమెంట్ టీచర్ లక్ష్మణ్ సార్ ని మీకు పరిచయం చేస్తాను సార్. గుడ్ మార్నింగ్ సార్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. లక్ష్మణ్ సార్ ఒక విఎంసీ హోదాలో ఉండి నేను అడగగానే మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీకి జూమ్ ఈ రోజు అందిస్తున్నటువంటి మోహన్ రావు సార్ కి ప్లీజ్ హార్టీ వెల్కమ్ మీరు చెప్పవలసిందిగా కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవర్ టు యు సార్. గుడ్ మార్నింగ్ మోహన్ రావు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అడగంగానే ఎంఎస్ఆర్ అసోసియేషన్ ముఖ్యంగా మా ఆర్మీ టీమ్ కి సెషన్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హార్ట్లీ వెల్కమ్ సార్ ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ టు ద జూమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీ యొక్క విలువైన వాల్యుబుల్ వర్డ్స్ అన్ని కూడా మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం సార్. ఇలాంటి వాళ్ళందరి ద్వారా మేము నేర్చుకోవాలని సిద్ధంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ టు ద జూమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ నాకు మీ పేరు ఇంకోసారి రిమైండ్ చేయండి సార్. నేమ్ సార్ శివరాం చౌదరి. మీది శివరామ్ గారు తెలుసును. ఆయన ఇప్పుడు లక్ష్మణ్ సార్. ఓకే, గవర్నమెంట్ టీచర్ ఫ్రమ్ కావలి సార్. ఓకే, కావలి. అవును సార్, నెల్లూరు జిల్లా కావలి. ఓకే, సరే సార్. సార్ కి పోస్ట్ ఉంది సార్. చూసినాను. పోస్ట్ ఇవ్వండి సార్ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ స్టేజ్. మీ టీంలో ఫస్ట్ టైం నేను జూమ్ మీటింగ్ చేస్తున్నాను. మన శివరామ్ చౌదరి గారికి మీరు అప్రిషియేట్ చేయాలి. రీజన్ ఏమంటే లాస్ట్ 15 days గా కంటిన్యూ ఫాలో అప్ చేసినాడు ఆయన. నేను కొంచెం డిఫరెంట్ దీంట్లో బిజీగా ఉన్నాను. నిన్న ఫోన్ చేసినప్పుడు నో అని లేకుండా పోయినాడు. అంటే ఆయన కంటిన్యూ ఫాలో అప్ లో ఉన్నాడు. నిన్న మళ్ళీ రిటర్న్ కాల్ చేసినప్పుడు వెంటనే ఓకే చేసినాను నేను. లాస్ట్ టైము కొంచెము ఆయన అడిగిన డేట్ లో కొంచెం నేను బిజీగా ఉండిపోయాను. మీరు సండే చేస్తున్నారా? సారీ, మండే ఎవ్రీ డే ప్రతిరోజు ఉంటుంది సార్. ప్రతిరోజు. ఓకే సార్. వాయిస్ క్లియర్ ఉంది కదా? క్లియర్ సార్. కంటిన్యూ సార్. క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. క్లియర్. నా పేరు మోహన్ రావు అండి. నాది 3 స్టేట్లు మిక్స్ అయిపోతుంది. పుట్టింది కాళహస్తి, పెరిగింది చెన్నై, సెటిల్ అయ్యేది బెంగళూరు అండి. దగ్గర నేను ఈ బిజినెస్కి వచ్చే ముందుగా ట్రెడిషనల్ బిజినెస్ చేస్తున్నాను. నాదైనా ఒక స్మాల్ ఇండస్ట్రీ ఉండింది. దాని జతలో రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. మొజాక్ ఫ్లోరింగ్ టైల్స్ ఫ్యాక్టరీ పెట్టుకోండి నేను. దాని జతలో రియల్ ఎస్టేట్ బిజినెస్ లోనూ ఉండేది నేను. మా బిజినెస్ ఎట్టుండిందంటే ఒక 6 నెలలు బాగుంటే ఒక 6 నెలలు రివర్స్ కొట్టేసేది. 6 నెలలు 2 జోబీలో డబ్బు ఉండేది. ఆల్రెడీ కారు ఉండింది, ఇల్లు ఉండింది, అన్ని ఉండింది. 2 జోబీల్లో డబ్బు ఉండేది. బాగా బిజినెస్ ఉండేటప్పుడు, బిజినెస్ లేనప్పుడు ఫుల్ ఆపోజిట్ అయిపోయింది. కారు పెట్రోల్ వేసే కూడా డబ్బులు ఉండదు. ఆ సిచ్యువేషన్ క్రియేట్ అవుతా ఉండింది. ఇట్లా టైంలో నాకు ఈ బిజినెస్ లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండింది. ఒక 9 years ఒక కంపెనీలో నేను వర్క్ చేసిండాను. అది ప్రీవియస్ కంపెనీ గురించి డీటెయిల్ అవసరం లేదు. మళ్ళీ ఈ ఫీల్డే వద్దు అనుకుని బయటకు వచ్చేసిండే. నేను వచ్చేసి నా బిజినెస్ లో నేను సీరియస్గా ఉండాను. ఆ టైంలో 2011 జూన్ జూలై ఆ టైంలో నాకు మన వెస్టేజ్ మేనేజ్మెంట్ మళ్ళీ నా అప్లైన్ గారు సుబ్బయ్య గారు అందరూ చేరి నన్ను బిజినెస్ తెచ్చే ప్రయత్నం చేసినారు. సుమారు ఒక 6 నెలలు సతాయించున్నాను నేను. ఊరికే 1 నెల 2 నెలలు అంత డిసిషన్ ఎత్తుకోలేదు. సుమారు ఒక 6 months వాళ్ళకి నేను
నో చెప్తానే వచ్చినాను. రీజన్ ఏమంటే నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండేది లాస్ట్, అంత ముందుగా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అదే దృష్టితో నేను వెస్టేజ్ని చూస్తా ఉన్నాను. ఆ టైంలో ఒక ఆఫ్టర్ 6 months కంటిన్యూ ఫాలో అప్ తర్వాత ఎక్కడో ఒక దగ్గర నాకు సీరియస్గా అనిపించింది. నేను ఒక మంచి కంపెనీ మిస్ చేసుకుంటాను అనే ఫీలింగ్ వచ్చింది. రిటర్న్ నాకు బాగా అగైన్ ఒక 2-3 మీటింగ్లు జరిగినాక నాకు కొంచెం నమ్మకం రీబిల్ట్ అయింది. 2012 జనవరిలో బిజినెస్ స్టార్ట్ చేసినాను. ఐడి వచ్చి 2011 నవంబర్లోనే ఐడి రిజిస్టర్ అయింది, కానీ నేను వర్క్ స్టార్ట్ చేయలేదు. 2012 జనవరిలో నేను వర్క్ స్టార్ట్ చేసినాను. జస్ట్ ఫస్ట్ మంత్ నేను ప్రోడక్ట్ కొనుక్కొచ్చి వాడినాను. ఇప్పుడు ఇంత ప్రోడక్ట్లు ఉండలేదండి. ఒక 45-50 ప్రోడక్ట్లు ఉన్నాయి అప్పుడు మన దగ్గర. కంపెనీకి అప్పుడు 8 years కంప్లీట్ అయ్యి ఉండింది, అంటే 8th yearలో ఉండింది. ఒక 45-50 ప్రోడక్ట్లు ఉన్నాయి. దాంట్లో ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్లు కొన్ని తీసుకొచ్చి వాడినాను నేను. దాంట్లో కొన్ని ఫుడ్ సప్లిమెంటరీ, కొన్ని ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని తీసుకొచ్చి వాడినాను. ఫస్ట్ మంత్ వేరే ఏం బిజినెస్లో నేను ఏం యాక్టివిటీ చేయలే. జస్ట్ ప్లాన్ చేసుకుంటున్నా, లీడర్లు కలుస్తాను, ఒక మార్కెటింగ్ ప్లాన్ గురించి డీప్గా తెలుసుకునేది, అంటే డీటెయిల్గా పోయినా అదంతా చేసుకుంటున్నాక నేను ఎవరితో న్యూ పర్సన్తో ఎవరితో నేను బిజినెస్ గురించి మాట్లాడే ఫస్ట్ మంత్. ఆ మంత్ నేను కొనుక్కున్న ప్రోడక్ట్కి నాకు 91 రూపీస్ ఇన్కమ్ జనరేట్ అయింది ఫస్ట్ మంత్. మళ్ళీ సెకండ్ మంత్ వర్క్ స్టార్ట్ చేసినాను. మా ఇంట్లో ఫుల్గా స్ట్రాంగ్ అబ్జెక్షన్ చేసినారు ఈ బిజినెస్ చేసేదానికి. నాకు ఒక కూతురు ఒక కొడుకు అండి, మేము మా భార్య వాళ్ళ ముగ్గురును నాకు స్ట్రాంగ్ అబ్జెక్షన్ చేసినారు. వద్దు మనకి బిజినెస్, 6 నెలలు అట్టుండి 6 నెలలు ఎట్టుండి కూడా పర్వాలే, మనకేం పెద్ద టెన్షన్ లేదు, బాగానే ఉండాము, అంత పరిస్థితులు ఏం లేదు, వద్దు, అది చాలా కష్టము, అది అది కాంప్లికేటెడ్ అని చాలా, అంటే పాత ఎక్స్పీరియన్స్తో నన్ను చాలా స్టాప్ చేసి ట్రై చేసినారు. ఇంట్లో అయితే కొన్ని రోజులు ఫ్యామిలీ మెంబర్స్ నాతో మాట్లాడిన కూడా లేదు నేను వర్క్ స్టార్ట్ చేసినప్పుడు. ఇలా స్టార్ట్ అయ్యింది నా కెరియర్ వెస్టేజ్లో. సెకండ్ మంత్ ఫిబ్రవరి, అంటే 2012 ఫిబ్రవరిలో నేను సీరియస్గా వర్క్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ మంత్ నేను ఏమి చేయలేదు, జస్ట్ ప్లానింగ్ చేసుకున్నాను అంతే. ఆ నెలలో దగ్గర 25 days ట్రావెల్ చేస్తున్నానండి. అప్పుడు తెలంగాణ ఆంధ్ర ఒకటే ఉండింది. ఫుల్ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక కంప్లీట్ ట్రావెల్ చేసిండా, తమిళనాడు చేసిండా, కేరళ చేసిండా, అన్ని పక్కల ట్రావెల్ చేస్తాను నేను. ఇక్కడ ఏదేదో వస్తా, అన్ని పక్కల కనిపిస్తుంది కదా, పిక్చర్ క్లియర్గా ఉంది కదా. క్లియర్ గా ఉంది గురుగారు, క్లియర్ గా ఉంది. ఇక్కడ ఏదేదో వస్తుంది మనకు తెలిసేది ఆపోజిట్లు. అన్ని పక్కల ట్రావెల్ చేస్తున్నాను. ఫస్ట్ మంత్ ఒక 25 days ట్రావెల్ చేసిన. ఫిబ్రవరి నెలలో కంప్లీట్ ఉండేది 28 days, దాంట్లో 25 days ట్రావెల్ చేస్తా ఉన్నాను. మా కెరియర్ చెప్పాలంటే అప్పుడు మాకు ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ పాయింటే లేదు, ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ పాయింట్ అనేది లేదు. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కర్ణాటకలో ఒక పాత హౌస్, అంటే ఇక్కడ మెజెస్టిక్ దగ్గర ఒక పాత బిల్డింగ్, అంటే రెసిడెన్షియల్ ప్లేస్లో ఒక హౌస్లో పాత బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో మనది ఒక చిన్న ఆఫీస్ ఉండింది అప్పుడు, కంపెనీ ఆఫీసు. అలా మేము స్టార్ట్ చేసి తమిళనాడు కొంచెం బిజినెస్ డెవలప్ అయింది. నేను స్టార్ట్ చేసేటానికి ఒక తమిళనాడులో ఆర్ఎస్ రాజా అని ఆయన చేసుకుంటున్నాడు ఆల్రెడీ. ఆయన స్టార్ట్ చేసి 2-3 years అయిపోయింది ఆయన చేసి. ఆయన కూడా నన్ను 2-3 సార్లు అప్రోచ్ చేసినాడు, నేను రిజెక్ట్ చేసినాను. దాని తర్వాత కేరళ అనేది జీరో, అంటే ఈ 4 స్టేట్లలో బిజినెస్ జీరో. కేరళ, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఈ 4 స్టేట్లలో బిజినెస్ జీరో ఉండింది. ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ పాయింట్, సారీ వాయిస్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా? మధ్యలో ఎవరిదో వాయిస్ వినిపిస్తుంది సార్. ఓకే, ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు క్లియర్. ఓకే. దగ్గర ఎక్కడ బిజినెస్ ఉండింది లేదు, ఆల్మోస్ట్ జీరో అని 4 స్టేట్లలో. తమిళనాడులో కొంచెం బిజినెస్ ఉండింది. నేను అన్ని పక్కల ట్రావెల్ చేస్తున్నాను. నాకు పాత నెట్వర్క్లో ఉన్న ఎక్స్పీరియన్స్తో దాంట్లో ఉండి కాంటాక్ట్లు పెట్టుకొని నేను చాలా మందిని పోయి కలిసినాను. విజయవాడ, కర్నూలు, ఒంగోలు, సుమారు అన్ని పక్కల, ఆల్మోస్ట్ హైదరాబాదు. మళ్ళీ మేనేజ్మెంట్ ఫాలోఅప్ చేసి ఆఫీసులు ఓపెన్ అయినాయి. ఫస్ట్ బెంగళూరులో మంచి ఒక బ్యూటిఫుల్ ఆఫీస్ ఓపెన్ చేసినారు. దాని తర్వాత హైదరాబాద్ ఆఫీసు, అది కూడా నేనే ఫాలోఅప్ చేసి హైదరాబాద్ సికింద్రాబాద్లో ఆ క్లాక్ టవర్ దగ్గర ఆఫీసు ఓపెనింగ్ రోజు నేను ఆడే ఉంటాను. అలా బిజినెస్ స్టార్ట్ అయ్యింది, స్లోలీ స్టార్ట్ అయిన ఒక ఇది. ఫస్ట్ సెకండ్ మంత్ నేను 25 days ట్రావెల్ చేసినాను. దగ్గర 25,000-30,000 నాకు పారాడే ఖర్చులకి, పారాడేకి అక్కడ స్టే అయ్యేదానికి అన్నింటి ఖర్చులకి అంత డబ్బులు ఖర్చు అయింది. ఆ మంత్ ఎండ్లో నాకు 1,491 రూపీస్ ఇన్కమ్ వచ్చింది.
మా వైఫ్కి తెలుసును 10వ తారీఖు మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుందని. మార్చి 10వ తారీఖు నన్ను అడిగింది ఎంత లాస్ట్ మంత్ ఇన్కమ్ అని. నేను చెప్పిన ఆమెకి. మళ్ళీ ఇంట్లో ఒక యుద్ధమే స్టార్ట్ అయింది. దగ్గర దగ్గర ఇంట్లో డబ్బులు ఎత్తుకొని మస్తుగా పారాడినాను. 25,000 పైన ఖర్చు పెట్టి ఉంటావు, 25,000-30,000. ఇన్కమ్ చూస్తే 1,491 అంటున్నావు. ఇలా ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతున్నాయి. మళ్ళీ వాళ్ళకి నిదానంగా అర్థం చేయించినాను. ఇది వచ్చి ఇనిషియల్గా మనం కొంచెం హార్డ్ వర్క్ చేసి డెవలప్ చేసినామంటే ఇట్లా కొంచెం సింపుల్ ఖర్చులు అవుతాయి. పారాడి డెవలప్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుందని నాకు అర్థమైంది. వాళ్ళకి నిదానంగా అర్థం చేసే ప్రయత్నాలు అయితే చేసుకుంటా ఉన్నాను. అలానే వర్క్ చేసుకుంటా పోయినాను నేను. ఫిబ్రవరి అయింది, మార్చిలో 6,000 ఏమో వచ్చింది. ఇట్లా ఇంక్రీజ్ అవుతా 6, 12, మళ్ళీ 18, 24 ఇట్లా ఇంక్రీజ్ అవుతా అదే సంవత్సరం అక్టోబర్ నెలలో నా ఇన్కమ్ 1,11,000 క్రాస్ అయింది. ఫస్ట్ 2012 అక్టోబర్లోనే. అప్పుడు ఇంట్లో వాళ్ళంతా నాకు స్ట్రాంగ్గా మళ్ళా సపోర్ట్ చేసాక స్టార్ట్ చేసినారు. గ్రోత్ ఉంది దీంట్లో, ఏమో కష్టపడితే లైఫ్ ఉంటుందని ఒక నమ్మకం అందరికి కూడా వచ్చింది, ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఆ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫుల్గా నాకు సపోర్ట్ చేసాక స్టార్ట్ చేసినారు. అలా వర్క్ చేసుకుంటా ఇనిషియల్గా మేము వచ్చి ఇప్పుడు మనం యాప్ చూస్తున్నాం కదా, ఈ యాప్ అంతా లేదండి మేము స్టార్ట్ చేసాడు. ఈ మొబైల్ యాప్ ఇదంతా ఏమీ లేదు. మాకు స్టేట్మెంట్ కావాలంటే బ్రాంచ్ ఆఫీస్కి పోవాలా, అక్కడ పోయి మనం ప్రింట్అవుట్లు తీసుకోవాలి. మనకి అది ఒక్కొక్కసారి నాకు 200 పేజీలు వచ్చిన ప్రింట్అవుట్లు మీకు చెప్పాలంటే 100-200 పేజీలు కూడా ప్రింట్అవుట్ వచ్చేస్తున్నాయి. అప్పుడు మేము తీస్తా ఉంటే 25వ తారీఖు మంత్ ఎండ్లో పోయి ప్రింట్అవుట్ తీసుకోవాలా. అంటే మనకి ఇప్పుడు యాప్లో వచ్చి మన టీం ఎక్కడెక్కడ ఉంది, ఏవి మనకి యాప్ అంతా ఇప్పుడు మన దగ్గర ఏం మనం ఇప్పుడు వాడుతున్నాం ఆ టెక్నాలజీ లేదు ఆ రోజు. ఆ ప్రింట్అవుట్ తీసుకొని ఆ లాస్ట్ వీక్లో 3-4 డేస్ నైట్లో నిద్రపోయి కూడా అవుతా ఉంది. లేదంటే దాన్ని ఫుల్ నైట్ కూకొని దాంట్లో హోంవర్క్ చేయాలి మేము. ఎవరెవరిని పుష్ చేయాలా, ఎవరెవరికి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ పోయే అవకాశం ఉంది, దీంట్లో ఎవరు సిల్వర్ అవ్వగలుగుతారు, ఎవరు గోల్డ్ అవ్వగలుగుతారు, అంటే ఇలా దీంట్లో ఎవరు 8% టచ్ అవుతారు, ఎవరు బ్రోన్స్ అవుతారు, ఇవంతా నైట్ అంతా కూకొని హోంవర్క్ చేయాలి మనం. టిక్ చేసుకోవాలా. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వాళ్ళకంతా ఫోన్లో కమ్యూనికేట్ చేయాలా. మళ్ళీ అంటే మంత్ ఎండ్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉండింది, మేము చేసుకెళ్తా ఉండింది. రెండోది ఎక్కడ డిఎల్సి పాయింట్ ఉండిండలేదు. కొన్ని దగ్గర మేమే చేయని ఇంకా ప్రోడక్ట్లు కొన్ని కూడా పెట్టి అక్కడ స్టాక్ కొంత ఆడుండే ఇంపార్టెంట్ కీ పర్సన్ల దగ్గర కొంత స్టాక్ పెట్టి కూడా బిజినెస్ మేము డెవలప్ చేసుకుని వచ్చినాం స్టార్టింగ్లో. మళ్ళా చాలా బిగినింగ్ వచ్చి ఒక 100 మందికి అప్పట్లో వచ్చి చాలా నెగిటివ్ ఉండింది ఈ ఫీల్డ్, వచ్చి చాలా స్ట్రాంగ్ నెగిటివ్ ఉండింది ఈ ఫీల్డ్. అంటే సుమారు స్కీమ్స్, వైరస్ కాన్సెప్ట్లు చాలా మార్కెట్లో ఎఫెక్ట్ చేసినాయి. చాలా స్ట్రాంగ్ నెగిటివ్ ఉండింది ఆ టైంలో. ఒక 100 మందికి మేము దగ్గర బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకరో ఇద్దరు యాక్సెప్ట్ చేస్తున్నారు, 98 పీపుల్ రిజెక్ట్ చేస్తున్నారు. అట్లాంటి ఒక సిచ్యువేషన్లో మేము బిజినెస్ స్టార్ట్ చేసినాము. ఇద్దరు సైన్ అప్ చేసిన ఇద్దరు కూడా నెక్స్ట్ 2 months తర్వాత ఉంటారని గ్యారంటీ లేదు. ఇట్లా ఒక సిచ్యువేషన్లో మేము బిజినెస్ స్టార్ట్ చేసినాము. ఆ ఇనిషియల్గా మాకు క్లారిటీ ఉండింది, వెస్టీజ్లో గ్యారంటీ ఫ్యూచర్ ఉంది, వెస్టీజ్ కంపెనీ స్ట్రాంగ్గా ఉంది, మేనేజ్మెంట్ బాగుంది, మనం దీంట్లో కొంచెం బేస్ వర్క్ బాగా చేసి గ్రౌండ్ వర్క్ బాగా చేసుకొని ఎస్టాబ్లిష్ చేసుకుంటే దీంట్లో మంచి లైఫ్ వస్తుందని మాకు క్లారిటీగా తెలిసింది. మాకు ఎగ్జాంపుల్స్ అనేది లేదు, పక్కలాట్లో ఎగ్జాంపుల్ అనేది లేదు. ఒక సిద్ధార్థ్ సింగ్ ఒకరే అప్పుడు కొంచెం ఇన్కమ్ ఎత్తుకుంటున్నాడు మన అప్లైన్లలో. ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉన్నాడు, ఆయనకి కన్నడం, తెలుగు, తమిళ్, మలయాళం ఏది రాదు. ఇక్కడ మనకు కావాల్సింది ఇదే, ఈ లాంగ్వేజ్లే. కాబట్టి ఆయన మేము పెద్దగా ఇన్వాల్వ్మెంట్ కూడా చేయలేదు బిగినింగ్లో, మేమే స్ట్రగుల్ చేసినాం. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి దాన్ని పెట్టుకుని ముందుకు పోయినాము. పోతా ఆ ఒక 1,11,000 అనేది 2 lakhs దాకా రీచ్ అయింది. 2 lakhs అనేది 3 lakhs అయింది. 3 lakhs అనేది 4 lakhs అయింది. అలా ఇంక్రీజ్ అవుతా ఆల్మోస్ట్ ఒక హైయెస్ట్ ఇన్కమ్గా 22,34,000 దాకా నేను హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్నాను వెస్టీజ్లో. ప్లస్ నేను టోటల్గా ఈ రోజు దాకా నేను విదేశ ట్రిప్పులు, ఫారిన్ కంట్రీస్ నేను ట్రావెల్ చేసి ఉండేది ఒక 34 times ట్రావెల్ చేసి ఉన్నాను. దాంట్లో ఒక 24 countries నేను విజిట్ చేసినాను ఈ రోజు దాకా. నేను కార్లు పిచ్చి నాకు చాలా జాస్తి. ఇప్పుడు రీసెంట్లీ లాస్ట్ వీక్ కూడా ఒక కొత్త కార్ కొన్నాను. ఇప్పుడు నా దగ్గర 2 luxury కార్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 8th కార్ నేను కొనింది 8th కార్ నా లైఫ్లో. ఖాళీ వెస్టీజ్లోనే 4th కార్, వెస్టీజ్ కార్ ఫండ్లోనే నేను తీసుకుంటే 4th కార్ ఇది. 3rd కార్ ఆడి Q3, ఇప్పుడు BYD C-Line 7 అని ఇది 60 lakhs అయింది. నిన్న జస్ట్ ఒక లాస్ట్ ఫ్రైడే ఆ బిజీలోనే ఉన్నాను. మన శివరామ్ గారు నన్ను అడిగినప్పుడు లాస్ట్ ఫ్రైడే డెలివరీ ఎత్తినాను. 17th October డెలివరీ ఎత్తినాను. జస్ట్ ఈ రోజుకి ఒక 9 days అవుతా ఉంది. అది 8th కారు. టోటల్గా వెస్టీజ్లో తీసుకుంటే 4th కారు. పర్సనల్ లైఫ్, వెస్టీజ్ మొత్తం కలిపితే 8 కార్లు మార్చున్నాను నేను. నా ఎడ్యుకేషన్ వచ్చి 8th పాస్ అండి, 9th డిస్కనెక్ట్ అండి.
ఆ, ఈ బిజినెస్ గురించి చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే నాకు నేను చదువుకునేది తమిళ్ అండి. నేను బిజినెస్ మేజర్ డెవలప్ చేసినది కర్ణాటక, ఆంధ్ర అండి. తమిళనాడులో ఆల్రెడీ వేరే లీడర్లు డెవలప్ చేస్తున్నారు కాబట్టి నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా వచ్చిందండి. కమ్యూనికేషన్ అంటే మాటలు వస్తుంది తెలుగు, కన్నడం, అంటే నాది మాతృభాష తెలుగే కాబట్టి తెలుగు, కానీ కన్నడం ఇక్కడ సెటిల్ అయినాం కాబట్టి కన్నడము, ఇదంతా లాంగ్వేజ్ నాకు మాట్లాడేకి వస్తుంది. లిటరేచర్గా నాకు ఇంగ్లీష్ కూడా పెద్దగా రాదు. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను, కానీ మొదట్లో వచ్చి రాదు. నాకు ఛాలెంజెస్ చాలా వచ్చినాయి, కానీ నాకు ముందు ఒకటే ఉండింది పిక్చర్. నేను సిగ్నేచర్ సైన్ చేసిన రోజే, నేను అప్లికేషన్లో సైన్ పెట్టిన రోజే నేను 100% ట్రస్ట్గా నమ్మినాను. నేను అంటే సిద్ధార్థ్ సింగ్ గారు ఇన్కమ్ స్టేట్మెంట్ అన్నీ చూసిండాను. నేను బిజినెస్ స్టార్ట్ చేసే ముందు చాలా డీప్గా పోయిండాను నేను. ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అన్నీ చేసిండే, అంతా నాకు స్ట్రాంగ్గా మైండ్లో నెగిటివ్ ఉంది. ఆ సిగ్నేచర్ చేసిన రోజే, ఆ ఐడి నా బిజినెస్ స్టార్ట్ చేసిన రోజే నాకు ఒక నమ్మకం వచ్చింది, గ్యారంటీ నేను ఒక 4-5 yearsలో 10 lakhs ఇన్కమ్ క్రాచ్ చేస్తానని. అదే మాదిరి నా ఇన్కమ్ కొంచెం టైం ఎక్స్ట్రా అయింది. అంటే పర్సనల్ రీజన్ కొన్ని, నేను జాస్తి కొన్ని అప్పుడప్పుడు నేను కొంచెం కాన్సన్ట్రేషన్ ఫ్యామిలీ కూడా ఇవ్వాల్సింది వచ్చేది. ఆ కాంప్లికేటర్స్లో కొంచెం టైం పట్టింది. ఒక 1 year 2 years ఎక్సెస్ అయినా కూడా ఆల్రెడీ ఐ రీచ్ మై గోల్, దానికన్నా డబుల్గా రీచ్ అయిపోయాను. ఐఎమ్ వెరీ, ఇప్పుడు నా ఏజ్ వచ్చి 63 అండి. ఇప్పుడు దగ్గర నాకు 2 పిల్లలు, మీకు ఆల్రెడీ చెప్పినాను. ఇద్దరికి పెళ్ళి సెటిల్ అయి ఉండరు, బాగానే, వాళ్ళు కూడా బాగానే ఉండరు. వాళ్ళు డిఫరెంట్ వాళ్ళకి లైక్ అయిన బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు. అందరూ బాగానే ఉంటాము. నిజం చెప్పాలంటే మేము ఇప్పుడు కొడుకు సపరేట్గా ఉన్నాడు, కూతురు సపరేట్గా, వాళ్ళంతా ఉన్నారు. మేము భార్యాభర్త ఇద్దరే ఉన్నాము. ఇయర్లీ నాకు ఇప్పుడు ఇది కాకుండా కూడా నేను ఈ బిజినెస్లో సంపాదించిన డబ్బులు ఆడ ఇన్వెస్ట్ చేసినాను. దాంట్లో కూడా నాకు మంత్లీ సోర్సెస్ ఉంది. అండ్ ఎవరేజ్ మోర్ దెన్ 2 crores పర్ యాన్యం నాకు టోటల్ ఇన్కమ్ ఉంది. ఇది మేము ఇద్దరే ఎంజాయ్ చేస్తున్నాము. సంవత్సరానికి ఒకసారి టోటల్ ఫ్యామిలీని నేను ఏదన్నా ఒక 8 నుంచి 10 days విదేశాలు దొరకపోతాను. అలా లైఫ్ని ఎంజాయ్ చేసుకొని మిగిలిన డబ్బులు ఏడవ దగ్గర ఇన్వెస్ట్ చేస్తాం. ఎవరు మా పిల్లలు కూడా నాకు వచ్చి ఖచ్చితంగా డిమాండ్ చేసేది లేదు, నాకు ఇంత అంత అమౌంట్ అనేసి. అది ఏడవ దగ్గర ఇన్వెస్ట్ చేస్తాను. రియల్ లైఫ్ అంటే ఇప్పుడు నాది యాక్చువల్లీ రిటైర్మెంట్ లైఫ్. జనరల్గా రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు జనాలు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు. మేము మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాము. మోర్ దెన్ 2 crores పర్ యాన్యువల్ ఇన్కమ్ ఉంది నాకు టోటల్గా. ఇట్లాంటి ఒక లైఫ్ నాకు వెస్టేజ్ ఇచ్చున్నదండి. దీంట్లో ఎవరైనా కూడా ఈ మరి ఒక లైఫ్ రీచ్ అవ్వచ్చు, కానీ మీరు డిసైడ్ అవ్వాలి, మీరు స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వాలా. ఎనీ కాస్ట్, ఎంత ఎట్లాంటి కాంప్లికేటెడ్ చిన్న చిన్న ఛాలెంజెస్ ఏదో వచ్చిన ఒకటి, నేను ప్రాబ్లమ్ అని చెప్పను, నేను దాన్ని ఛాలెంజెస్ అంటారు. అది వస్తేనే బిజినెస్ దాంట్లో మనం స్ట్రాంగ్ అవుతా పోతాము. చాలామంది బిజినెస్ డౌన్ఫాల్ అయినప్పుడు మెంటలీ వీక్ అయిపోతారు. అలా అవ్వద్దండి. ఆ డౌన్ఫాల్లోనే మనం చాలా నేర్చే విషయాలు ఉంటాయి. అప్లో నేర్చేది ఏముండదు, బిజినెస్ కంటిన్యూ గ్రోత్ అయ్యేది ఇక్కడ నేర్చేది ఏముండదు. మాకు ఎన్నోసార్లు డౌన్ఫాల్ అయిందండి. మంచి మంచి పొజిషన్లకు పోయి మళ్ళీ వాపస్ చాలా కిందకి రావాల్సిన పరిస్థితులు వచ్చినాయి. దాన్ని అంతా రీబిల్డ్ చేసుకున్నాం. రీబిల్డ్ చేసుకుని దాన్ని సరి చేసుకుని పోయి ఈరోజు ಯಾವುದೇ టెన్షన్ లేకుండా సెక్యూర్గా, ఇప్పుడు ముందు వచ్చి నేను 25 days 30 days వర్క్ చేస్తున్నానండి. ఎవ్రీ డే వర్క్ చేస్తున్నాను నేను. ఆ మంత్ ఎండ్లో కూడా పేపర్ వర్క్, ఫాలోఅప్లు, అది ఇది కంప్లీట్ మంత్ ఫుల్ బిజీ ఉంటున్నాము. ఇప్పుడు వచ్చి అంత బిజీ లేదు, దాంట్లో ఒక 25% బిజీ, అంత వర్క్ లెస్ అయింది. ఆ ఇన్కమ్ మాత్రం మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఎవ్రీ మంత్. ఇప్పుడు 1వ తారీఖు ఎప్పుడు వస్తుంది ఏమి తెలిసేదిలే. 1000 PVకి 1000 PV 2000 PVకి అంతా చాలా వర్క్ చేసి ఉన్నాం మేము. బిగినింగ్లో 500 PVకి అంతా అంతవరకు చేసినాము. ఈరోజు నాకు చాలా ఆల్మోస్ట్ ఒక 15-16 crores పర్ మంత్ నాకు నా ఐడిలో బిజినెస్ టర్న్ ఓవర్ అవుతుందండి. అంత బిజినెస్ జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు సద్యానికి నేను వేస్తున్న ఎఫెక్ట్ ఏమీ లేదు. నేను ఏదో జమానంలో వేసిన ఎఫర్ట్ వల్ల వచ్చిన టర్న్ ఓవర్ వల్ల వస్తుండే బిజినెస్ అండి ఇది. అట్లాంటి ఒక లైఫ్ నాకు వెస్టేజ్ ఇచ్చుండది. ఫెంటాస్టిక్ లైఫ్, హ్యాపీగా ఉన్నాము. మాకు ఏం కావాలన్నా కూడా ఇమీడియట్లీ కొనుక్కునే ఒక పొజిషన్ మనకి బాగా బిల్ట్ అయి ఉంటుంది. బిలో మిడిల్ క్లాస్లో ఒకటి నేను స్టార్ట్ చేసింది. కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ ఆల్రెడీ రీచ్ అయ్యిండే నేను మొదలు, బిఫోర్ స్టార్టింగ్ వెస్టేజ్ ఆల్సో. నో రిచ్ స్టేటస్కి రీచ్ అయ్యడం, అట్లాంటి ఒక పొజిషన్ నాకు వెస్టేజ్ ఇచ్చుండది. మళ్ళీ కంఫర్టబుల్ లైఫ్ వితౌట్ ఫెయిలింగ్. ఎవ్రీ మంత్ నాకు డియూసిడి అది ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది. నేను ఎప్పుడు ఎంత అయింది ఎట్లా అయింది అని కూడా చూసే పని కూడా లేదు. లాస్ట్ 5-6 yearsగా అంత స్టాండర్డ్గా బిజినెస్ అయిపోతుంది. నా కింద ఎంతోమంది డియూసిడీలు ఉన్నారు, నా కింద విఎంసీఎంఎల్ ఉంటారు మా టీంలో. నాకన్నా ఎక్కువ ఇన్కమ్ ఎత్తుకునే విఎంసీఎంఎల్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇంకా కూడా బాగా వర్క్ చేసి ఇంకా కూడా డెవలప్ చేస్తున్నారు. నేను వస్తూ ఉండేది, ఓకే ఆల్మోస్ట్ మంచి గుడ్ ఇన్కమ్ వస్తుంది, దీన్ని మేనేజ్ చేసుకుంటే చాలు అనే లెవెల్లో నేను ఉంటాను. నాకన్నా తక్కువ ఉన్న వాళ్ళు కూడా పెద్దగా ఎదుగుతుంటారు. ఇప్పుడు మంచి పొజిషన్ ఉంది.
మీరు డిసైడ్ చేయాలా నేను ఈ బిజినెస్ ఎంత పరిస్థితి వచ్చినా కూడా దాన్ని వదిలేయాలనే ఆలోచనకు రావద్దండి. ఛాలెంజెస్ వస్తాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని అంతా మనం నిలబడుకొని ఫేస్ చేస్తా పోతే చాలను. మేము స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ఏదే ఛాలెంజ్ ఈ రోజు లేదు. మాకు ఎక్కడ స్టాక్ పాయింట్ అనేది లేదు. ఒక ఏరియాలో ప్రోడక్ట్ కావాలంటే మాకు అక్కడ ఎవరైనా కన్విన్స్ అయినాక వాళ్ళ దగ్గర ఒక 5,000 6,000 అమౌంట్ రెడీ చేయించి వాళ్ళ కంపెనీ అకౌంట్లో మనం దాన్ని డిపాజిట్ చేయాలి. వాళ్ళ తొడుకుమే మేము డిపాజిట్ చేస్తున్నాము. ఆ డిపాజిట్ చేసినాక ఆ అక్నాలజ్మెంట్ మన బ్యాంకు రిసిప్ట్ వస్తుంది కదా, డబ్బు కట్టిన దానికి ఆ రిసిప్ట్ మళ్ళీ మన ఆర్డర్ ఫామ్ మెయిల్ పెట్టాలి కంపెనీకి. ఎక్కడ డిఎల్సిపి లేదండి, కంపెనీకి మెయిల్ పెట్టాలా. కంపెనీ మనకి విత్ ఇన్ 10 days, అంటే 1 week 10 daysకి మాకు ఆ ప్రోడక్ట్ రీచ్ అవుతుంది. అక్కడంతా 1 week అవుతుండొచ్చును, 10 days అవచ్చును. అందులోకి ఈ డబ్బులు కట్టిన వాళ్ళు కూడా రివర్స్ అయిపోతున్నారు. అట్లా ఒక పరిస్థితి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆ కొరియర్ వచ్చినాక దాంట్లో 1-2 బాటిల్స్ బ్రేక్ అయ్యింది. మళ్ళీ దాన్ని మేము చేయనీకి ఆ బాటిల్ కొనిచ్చి మేము బిజినెస్ చేసుకుపోయినాం బిగినింగ్లో ఇన్షియల్గా. అట్లాంటి ఒక సిచ్యువేషన్. ఈరోజు అదంతా లేదు, అది మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఎనీ ప్లేస్ మనం ఉండేదానికి ఒక 30-40 kilometers ఎవ్రీవేర్ ఇన్ ఇండియా డిఎల్సిపి ఉంది. ముందు ఇదంతా ఏది లేదు, స్టాక్ పాయింట్ అనేది లేదు, ఎగ్జాంపుల్ లేదు. మాకు అప్లై అయిన ఎగ్జాంపుల్స్ ఎక్కడ నియర్ లేదు. ఇక్కడైతే ఇక్కడ చాలా మంది మీ గ్రూప్లో ఇప్పుడు ఎంఎస్ఆర్ గ్రూప్ అంటున్నారు, మీ గ్రూప్లోనే చాలా మంది ఎంఎస్ఆర్ గారు అందరూ విఎంసీలో ఉంటారు. మీకు దగ్గర లీడర్స్ ఉన్నారు, మంచి ఇన్కమ్ ఎత్తే వాళ్ళు ఉన్నారు. మాకైతే ఆ ఇన్కమ్ ఎత్తే వాళ్ళు ఎక్కడో 7 నుంచి 3,000 kilometers అవతలు ఉన్నారు. వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఇన్కమ్ స్టేట్మెంట్లు చూపించుకొని మేము కష్టపడాల్సింది వచ్చా. చాలా మేము ఆ రోజు ఫేస్ చేసిన ఛాలెంజెస్, ఆ రోజు ప్రింట్అవుట్లు తీసుకొని వచ్చి మేము మంత్ ఎండ్లో ప్రింట్అవుట్లు అంటే మన స్టేట్మెంట్ ప్రింట్అవుట్లు తీసుకొచ్చి వర్క్ చేస్తున్నాం. ఈ రోజు లేదు, యాప్ వచ్చేసింది. అంటే ఆ రోజు మేము ఫేస్ చేసిన ಯಾವುದೇ ఛాలెంజెస్ ఈ రోజు లేదు. ఈ రోజు ఉండే ఛాలెంజెస్ వేరే. కానీ ఈ రోజు మనం మీరు ఏం ఫేస్ చేస్తున్నారో ఛాలెంజెస్, అది ఇంకొక 4 years తర్వాత ఈ ఛాలెంజెస్ ఏది ఉండదు, వేరే ఉంటాయి. అంటే బిజినెస్ అన్నాక అవి ఉండాలా, ఉంటేనే బిజినెస్, అది లేకపోతే బిజినెస్ కాదు. బిజినెస్ టోటల్ నిద్రపోయినట్టుగా. ఆ ఛాలెంజెస్ ఉంటేనే బిజినెస్ గ్రోత్ అవుతుందని అర్థం. ఇప్పుడు ఆ రోజు మేము ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏది ఈ రోజు లేదు. ఈ రోజు మనం ఏం ఛాలెంజెస్ ఈ రోజు వెస్టేజ్లో మనం ఫేస్ చేస్తున్నామో అది నెక్స్ట్ 5 yearsకి ఇదేది ఉండదు. అప్పుడు వేరే డిఫరెంట్ మెథడ్లో ఉంటుంది. కాబట్టి ఈ ఛాలెంజెస్ ఏది పర్మనెంట్ కాదు. మనం నిలబడినంటే అన్నిటికీ సొల్యూషన్ ఉంది. ఎవరో ఒకరు సొల్యూషన్ దానికి ఆల్రెడీ రూట్ ఎతికి పెట్టినారు. నిలబడి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంతే. ಯಾವುದೇ కారణానికి మీరు బై యాక్సిడెంట్ కూడా వచ్చి ఉండొచ్చును, బై యాక్సిడెంట్గా కూడా మీరు బిజినెస్లోకి వచ్చి ఉండొచ్చును, లేదా ఎవరినో ఫోర్స్గా కూడా తోడుకొని వచ్చి ఉండొచ్చును. ఏదో ఒక రీజన్లో మీరు వెస్టేజ్లో ఎంట్రీ అయ్యి ఉండొచ్చును. అయినా కూడా మీరు ಯಾವುದೇ కారణానికి మీరు ఎగ్జిట్ అవుతానే యోచన చేయొద్దండి. నిలబడండి. వచ్చే చిన్న చిన్న ఛాలెంజెస్ని మీరు కొంచెం ఛాలెంజ్గా ఫేస్ చేయండి. అందరూ స్పీడ్గానే పోవాలని ఏం లేదు. కొంతమంది స్పీడ్గా పోతారు, కొంతమంది స్లోగా పోతారు. ఎనీ కాస్ట్ స్పీడ్ అన్నా పోండి, ఒట్లో సిస్టంలో ఉండండి. ఒక 8-9 years కానీ బాగా స్ట్రగుల్ చేసినారంటే వెస్టేజ్లో మీ 3 తరాలు దీంట్లో సుఖపడే అవకాశం వెస్టేజ్లో ఉందండి. 3 generations. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా తర్వాత నేను ఎవరికి విల్లామ పెడతానో, మా ఫ్యామిలీలో ఎవరికి నేను విల్లామ చేస్తానో వాళ్ళకి ఇన్కమ్ ట్రాన్స్ఫర్ అవుతాయి. దట్ ఈస్ ద పవర్. ఈ బిజినెస్కి ఆ పవర్ ఉంది. ఈ బిజినెస్కి ఇది ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ. ఇంకోటి మనం ఉండేది హెల్త్ కేర్ ఇండస్ట్రీ, సప్లిమెంటరీ ప్రోడక్ట్ బేసు. ఇంక ఫ్యూచర్ చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది. అది ఆల్రెడీ ముందంతా మేము సప్లిమెంటరీ పోయి జనాలకు చెప్తే చాలా కన్విన్స్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఆల్రెడీ జనాల మైండ్కి పోయి ఉండేది. సప్లిమెంటరీ వాడాలా, మనం తీసుకుంటే ఆహారంలో స్ట్రెంగ్త్ లేదు, ఆల్టర్నేటివ్లో సప్లిమెంటరీ వాడితేనే మనం హెల్తీగా ఉండగలుగుతాం అనేది ఆల్మోస్ట్ జనాలకి అర్థమైపోండి. అదే మన ట్రెడిషనల్ కంపెనీలు కూడా ఇప్పుడు సప్లిమెంటరీ మార్కెట్ చేస్తున్నారు. ఇప్పుడు మార్కెటింగ్ సినారియో కూడా ఫుల్లీ చేంజ్ అవుతుంది. ఇంకా 40-50 yearsకి మన ఇండస్ట్రీకి చాలా స్కోప్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇండియాలో మనకు ఉండేది 140 crores టోటల్ పాపులేషన్ అండి. దాంట్లో ఒక 3-4 crores పాపులేషన్ కూడా మనం ఇంకా రీచ్ కాలే. అది మొత్తం ఫ్యామిలీల కింద తీసుకుంటే కూడా ఒక 5% జనాలకి మనం ఇంకా రీచ్ కాలే. ఇంకా 95% జనాలకి వెస్టీజ్ అంటే ఏమని తెలియదు. ఇదంతా మనకి అడ్వాంటేజ్. వెస్టీజ్ అంటే ఏమని తెలియదు. అలా జనాలు చాలామంది ఉన్నారు మార్కెట్లో. మీరు పోయి అప్రోచ్ చేయాలంటే దాంట్లో ఎంతోమంది కాసుకొని ఉండరు, దాంట్లో ఎంతోమంది మోహన్ రావు గారు ఉన్నారు, ఎంతోమంది ఎంఎస్ఆర్ గారు ఉన్నారు, ఎంతోమంది అమర్ లీడర్లు ఎంతోమంది మార్కెట్లో ఉన్నారు. వాళ్ళని మనం ఎతికి పట్టి వాళ్ళకి మనం అవకాశం ఇచ్చి వాళ్ళు డెవలప్ చేసి మనం డెవలప్ అయింది ఇంతే. ఇక్కడ సింపుల్ అవకాశం అండి. యూజ్ అండ్ రికమెండ్ అండ్ అర్న్ మనీ. వెస్టీజ్ ప్లాన్ సింపుల్. పదార్థాలు వాడటము,
మనకు ఆ పదార్థాలు 100% నచ్చుతాయి. నచ్చిన ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని మీరు వేరే వాళ్ళకి రికమెండ్ చేయండి. వాళ్ళు మన పదార్థాలు లైక్ చేసి వాడేట్టుగా స్టెప్ ఎత్తండి. ఇట్లా నెట్వర్క్ డెవలప్ చేయండి. దానివల్ల ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ మీరు ఎంజాయ్ చేయండి. ఇదే ఈ బిజినెస్ సింపుల్ లాజిక్. ఈ ఒక సింపుల్ లాజిక్లో ఇక్కడ మనం పోగొట్టుకునేది ఏమీ లేదు. చూడండి, మనము మీకు తెలిసినో తెలీదో తెండూల్కర్ బూస్ట్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాడు ఒక టైంలో. ఒక 10 సంవత్సరాలు బూస్ట్కి ఆయన మంచి టాప్లో ప్లేయర్గా ఉండేటప్పుడు బూస్ట్కి ఆయన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాడు ఒక 10 సంవత్సరాలు. ఆ బూస్ట్ కంపెనీ ఎన్నో కోట్లు వాళ్ళకి యాన్యువల్గా ఇచ్చుంటుంది. ఆయన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు బూస్ట్ ఏముండిందో ఆ బూస్ట్ వచ్చి చిన్న పిల్లలు తాగేది. ఒక 10 years లోగో పిల్లలు తాగేది సప్లిమెంటరీ డ్రింక్స్ అది. అది ఆయన చిన్న ఏజ్లో ఇండియాలో బూస్ట్ లేదు. యాక్చువల్ నిజం చెప్పాలంటే ఆయన 10-12 ఏళ్ళప్పుడు ఇండియాలో బూస్ట్ లేదు. ఆయన 20 years అయినాక ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాడు. అంటే అట్లా ఒక దాంట్లో ఎవరెవరో చేస్తూ ఉన్నారు. వాళ్ళు సెలబ్రిటీస్కి ఆ ఇన్కమ్ పోతా ఉండింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, బెస్ట్ ప్రోడక్ట్ మనం వాడి 100% మనం వాడినాక ఇంకొకరికి రికమెండ్ చేస్తున్నాం. వీఆర్ హెల్పింగ్ పీపుల్. అంటే వేరెవరి హెల్త్ని డెవలప్ చేసేదానికి వేరెవరి హెల్త్ వాళ్ళు ఇంప్రూవ్ చేస్తే మనకి వెల్త్ మనం క్రియేట్ అవుతుంది. అంటే రివర్స్ కేటగిరీ. అదే మరి మీకు ఇంకా ఒకటి తెలుసుకోవచ్చు, ఐశ్వర్యారాయ్ గారు ఆమె లక్స్ సోప్కి సుమారు ఒక 10 సంవత్సరాలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు. ఆమె లైఫ్లో లక్స్ సోప్ ముట్టుండదండి. ఆమె లైఫ్లో లక్స్ సోప్ ముట్టే ఛాన్సెస్ లేదు. వాళ్ళు ఏదైనా కాస్ట్లీ కాంప్లెక్షన్ బార్ ఇట్లాంటిది వాడుతూ ఉంటారు. కానీ అడ్వర్టైజ్మెంట్ పర్పస్ లక్స్ సోప్ వాడతారు, అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. పర్పస్ మేబీ కెమెరా ముందర దాన్ని వాడాల్సినట్టు హ్యాండ్ వాష్ అట్లాంటిది వాడాల్సింది వచ్చినా కూడా కెమెరా ఆఫ్ అయిందే తీసుకెళ్ళి ఏదైనా మంచి ప్రోడక్ట్లో వాళ్ళు వాష్ చేసుకుని పోయారు. అట్లాంటి వాళ్ళు ఎన్నో వేలు కోట్లు ఎన్నో 100 కోట్లు ఆ బ్రాండ్ వాళ్ళు ఆమెకి ఇచ్చున్నారు. ఈరోజు మనం ఏం చేస్తున్నాము, ఆ సెలబ్రిటీల జాగాలో మనం నిలబడుతున్నాం. చూడండి, మనం నిలబడి మనం రికమెండ్ చేస్తున్నాం. మనకే దానివల్ల వచ్చే బెనిఫిట్ రివర్స్ మనకే వస్తుంది. సింపుల్. ఇది పెద్దగా దీంట్లో రాకెట్ సైన్స్ ఏం లేదు. సింపుల్. మనం వాడే పదార్థాలు మనం నోటితో రికమెండ్ చేస్తున్నాము. దానివల్ల వచ్చే ఇన్కమ్ మనమే ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ మనమే ఆ సెలబ్రిటీలుగా క్రియేట్ అవుతున్నాం. ఇక్కడ ఎవరిని మోసం చేస్తా లేదు. ఇది ఎవరికో ఒకరికి పోతా ఉండే ఇన్కమ్ అది మనకు వస్తుంది. ఎవరికో ఒకరికి ఎవరో ఒక ఇండివిజువల్ సెలబ్రిటీకి పోతాడు. చూడండి, అమితాబ్ బచ్చన్ ఈరోజు సుమారు యాడ్స్ ఇస్తాడు. ఈరోజు ఆయన లైఫ్ యాడ్స్లోనే చాలా ఆయనకి ఇన్కమ్ వస్తూ ఉంది. అదే పని వాళ్ళు చూడండి, వాళ్ళకి ఆ ఈగో లేదు. ఆయన ఏదైనా చెప్పులు అంగటికి ఇస్తే కూడా చెప్పులు అడ్వర్టైజ్మెంట్ చేయమంటే కూడా చేస్తాడు. ఏదన్నా ఏ పనికి రాని వస్తువుని కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. ఆయన వాడేది. కానీ మనము వాడుతూ ఉండే ప్రోడక్ట్ని మనం ఇంకొకరికి రికమెండ్ చేస్తున్నాం. ఇంకోటి, మౌత్ రికమెండింగ్ ఈజ్ ద పవర్ఫుల్ మీడియా ఇన్ ద వరల్డ్. మౌత్ రికమెండింగ్లో ఒక మీడియా ఉంది కదా, అదే వెరీ స్ట్రాంగ్ మీడియా. దీన్ని అర్థం చేసుకుని ఒక ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. దీని స్ట్రాంగ్గా ఇది అర్థమైనాకనే ఈ ఒక ఇండస్ట్రీ వరల్డ్లో స్టార్ట్ అయింది. ఫెంటాస్టిక్ బిజినెస్ అండి. ಯಾವುದೇ కారణానికి మీరు ಯಾವುದೇ రీజన్తో మీరు వెనక్కి ఆలోచన మాత్రం చేయొద్దండి. నిలబడండి. ఛాలెంజెస్ వస్తాయి. వచ్చినప్పుడు మీ అప్లైన్తో కూర్చొని మాట్లాడండి. మీ డౌన్లైన్తో వచ్చిన మీకు వచ్చిన మైండ్లో వచ్చిన చిన్న చిన్న టెన్షన్స్ దీన్ని మీ డౌన్లైన్తో డిస్కస్ చేయొద్దండి. మీ అప్లైన్తో డిస్కస్ చేయండి. దీంట్లో మనం ఈ బిజినెస్లో మనం చేసే చిన్న చిన్న మిస్టేక్లు ఇదొకటి. మీకు వచ్చే కాంప్లికేట్స్ ఏదే ఉండి ఇమీడియట్లీ మీ అప్లైన్ కాల్ చేయండి. వాళ్ళ ముందర పోయి కూకోండి. వాళ్ళతో డిస్కస్ చేయండి. డోంట్ డిస్కస్ అబౌట్ యువర్ డౌన్లైన్. అంటే మీ డౌన్లైన్తో మీరు ఆ ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నారంటే యు ఆర్ క్లోజింగ్ యువర్ సెటర్. అంటే ఇప్పుడు ఒక షాప్ ఉందండి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరు ఒక షాప్ నడుపుతూ ఉన్నారు. ఒక పెద్ద షాప్ నడుపుతున్నారు. ఏదో ఒక కస్టమర్తో మీకు ఒక ఇష్యూ వచ్చి ఉంటుంది. ఆ కస్టమర్తో వచ్చిన ఇష్యూని మీరు వేరే కస్టమర్ పడితే యు ఆర్ క్లోజింగ్ యువర్ బిజినెస్. అలా ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అదే మాదిరినే ఇక్కడ వచ్చి మనకు వచ్చే ఛాలెంజ్ని అప్లైన్తోనే డిస్కస్ చేయాలా. నో టీమ్, మీ డౌన్లైన్ టీంతో మీరు డిస్కస్ చేయకూడదు. మీకు వచ్చి ఏదే కాంప్లికేటెడ్ అప్లైన్తో డిస్కస్ చేయాలా, మేనేజ్మెంట్తో డిస్కస్ చేయాలా. మేనేజ్మెంట్ స్టాఫ్ ఉన్నారు అన్ని పక్కల, బ్రాంచ్ మేనేజర్లు ఉన్నారు, మార్కెటింగ్ ఇన్ఛార్జ్లు ఉన్నారు. వాళ్ళతో డిస్కస్ చేయాలా, అప్లైన్తో డిస్కస్ చేయాలా. మనకు వచ్చే ఛాలెంజ్ అది మన డౌన్లైన్ దగ్గర డిస్కస్ చేయకూడదు. ఇది వాళ్ళు ఇంకా బేసిక్లో ఉంటారు. వాళ్ళు ఇంకా మీరు ఫేస్ చేసే ఛాలెంజ్కి ఇంకా వాళ్ళు రాలేదు. వాళ్ళతో మీరు డిస్కస్ చేస్తే వాళ్ళు డిమోటివేట్ అయిపోతారు. కాబట్టి యు ఆర్ లూజింగ్ యువర్ బిజినెస్. ఏదే కాంప్లికేటెడ్ రాని మళ్ళీ మీకు అప్లైన్ డౌన్లైన్ అప్పుడప్పుడు రిలేషన్షిప్లో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. చిన్న విషయాలు నేను చెప్పేది. అప్లైన్ డౌన్లైన్లో కూడా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. అది కూడా డౌన్లైన్లో పోయి మాట్లాడకూడదు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అయినాక ఒక 10 మంది 5-6 మంది ఒక దగ్గర ఉన్నాక మిస్అండర్స్టాండింగ్ చిన్నగా వచ్చేది. మళ్ళీ దాన్ని కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోలేదు. ఇదంతా నార్మల్. ఇదంతా బిజినెస్లో వచ్చే స్ట్రాటజీస్. ఇక్కడ ఎవరు పర్సనల్ లేదు. మన బిజినెస్ వైజ్ నేను ఒకటి అనుకుంటా, మీ ఒపీనియన్ వేరే దాన్ని మనం మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవచ్చు.
కానీ దాన్ని కూడా ఎత్తుకొని కింద పోయి మనం డిస్కస్ చేయకూడదు. మీ అప్లైన్తో మీకు ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీరు ఆయన చేతిలోనే వర్క్ చేయాలి. దాన్ని తీసుకెళ్ళి మనం కింద డౌన్ ద లైన్ మాట్లాడకూడదు. అదంతా వస్తే యు ఆర్ స్పాయిలింగ్ యువర్ బిజినెస్. చిన్న చిన్న విషయాలు ఇవంతా, చిన్న చిన్న విషయాలే మనం చేసేది బిజినెస్లో చేసే చిన్న చిన్న తప్పులు. దాన్ని మీరు అయినంత రెక్టిఫై చేసుకోండి. మీ అప్లైన్తో ఏదైనా ప్రాబ్లం వస్తే అప్లైన్ దగ్గర కూర్చొని మాట్లాడండి, లేదు వాళ్ళ అప్లైన్ దగ్గర మాట్లాడండి. అంతేకాని డౌన్ లైన్ బాటమ్ ద లైన్ చూడు ఆయన మా అప్లైన్ సరిలేదు గిర్లేదు అనే విషయాలు బాటమ్ ద లైన్ మాట్లాడకూడదు. మాట్లాడితే యు ఆర్ స్పాయిలింగ్ ద బిజినెస్. రేపు అదే అప్లైన్ దా వచ్చి మీతో సపోర్ట్ చేయాలా, అదే అప్లైన్ సపోర్ట్ తీసుకుంటే మీరు ఎదగాల. రేపు ఈరోజు మీరు నేమ్ డ్యామేజ్ చేసి రేపు మళ్ళీ రీబిల్డ్ చేయాలంటే రాదు. నిన్ను తిట్టినాడు ఇబ్బంది ఒకటి అయిపోయినాడు ఈ నెట్ నమ్మేది అని మాత్రం లాజిక్ అయిపోతుంది. ఎక్కడ కూడా కానీ మీకు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ అప్లైన్తో రాని, మళ్ళీ ఏదన్నా బిజినెస్ ఏదైనా ఛాలెంజ్ రాని, ప్రోడక్ట్స్ రాని, ఏదో రాని, డోంట్ టాక్ అబౌట్ యువర్ డౌన్ లైన్. ఫస్ట్ యూ టాక్ అబౌట్ మేనేజ్మెంట్, యూ టాక్ అబౌట్ యువర్ అప్లైన్. ఫస్ట్ వాళ్ళతో కూర్చొని దాన్ని సార్ట్అవుట్ చేసుకోండి. ఇక్కడ ఏది ఛాలెంజ్ అనేది ఏది లేదండి. రూట్ క్లియర్గా ఉంది. మేమంతా బాగా ఫెంటాస్టిక్ రూట్ క్లియర్ చేసి పెట్టినాం. మేము చేసిన స్ట్రగుల్లో 50% మీరు చేస్తుండేది, కానీ ఈ స్ట్రగుల్ ఉంటుంది. ఇది దాన్ని ఎవ్వరూ ఆపలేము. ఆ 50% మీకు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ జనరేషన్కి ఆ 50లో 25% అయిపోతుంది. మనం ఆ రూట్ మనం క్లియర్ చేసి పెడుతున్నాము. ఎగ్జాంపుల్స్ మనం లైవ్ ఎగ్జాంపుల్ చాలా క్రియేట్ చేసి పెడుతున్నాము. ఫెంటాస్టిక్ బిజినెస్, వెస్టేజ్ ప్లాన్ బాగుంది, స్ట్రాటజీ బాగుంది, మేనేజ్మెంట్ స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు రీసెంట్లీ స్లోలీ మన అజయ్ సూరి గారు టేకప్ చేసుకుంటున్నారు. ఆయనతో ఎక్స్పీరియన్స్ సీఈఓ ఆయనతో నేను చాలాసార్లు మాట్లాడుంటాను, ఆయనతో చాలాసార్లు డిస్కస్ చేసాను. ఆయనతో వెల్ ఎక్స్పీరియన్స్ పర్సన్. ఆయన చాలా ఫెంటాస్టిక్గా ప్లాన్ చేస్తున్నాడు. మన గ్రోత్ ఇప్పుడు చాలా ఫాస్ట్ టేకప్ అయ్యేదానికి ఏమేమి కావాలో అన్నీ చేస్తున్నారు. వెరీ సూన్ మనం మన కంపెనీ వచ్చి మంచి హైట్స్ రీచ్ అవుతుంది. 2030కి ఒక మంచి టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్ 100% వెస్టేజ్ రీచ్ అవుతుంది. కంపెనీ రీచ్ అవ్వాలంటే మనమంతా పెద్ద పెద్ద లెవెల్కి రీచ్ అయినప్పుడు అవుతుంది. కాబట్టి మనకి ఒక మంచి ఫ్యూచర్ బిల్డ్ అవుతుంది ఇక్కడ. కాబట్టి ಯಾವುದೇ కారణానికి కంటిన్యూషన్ చేయండి. 4-5 years 6 years బాగా స్ట్రగుల్ చేయండి. చూడండి, నేను ఒక 6 years 7 years బాగా వర్క్ చేసినాను వెస్టేజ్లో. ఇప్పుడు 4-5 yearsగా పెద్దగా వర్క్ కూడా లేదు నాకు, పెద్దగా అంత పెద్ద వర్క్ కూడా లేదు. లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నా. అప్పుడప్పుడు ఒకసారి విదేశం వెళ్ళిపోతా. నా పాస్పోర్ట్ ఎప్పుడు కారు డాష్ బోర్డ్లోనే పెట్టుంటా. ఫ్యామిలీకి తెలియకుండా 3-4 times నేను విదేశాలు ట్రిప్ పోయిండాను. ఇట్లాంటి ఒక లైఫ్ నాకు వెస్టేజ్ ఇచ్చిండదండి. నేను అదే నా ట్రెడిషనల్ బిజినెస్లో ఉంటే ఈరోజు నా లైఫ్ టైం ఛాలెంజెస్ నాకు తప్పకుండా అది నేను ఫేస్ చేసుకొని ఈ హ్యాపీనెస్ నాకు ఆ రోజు ఉండదు. కాబట్టి ಯಾವುದೇ కారణానికి మీరు ఎంత ఛాలెంజెస్ వచ్చినా కూడా ಯಾವುದೇ కారణానికి మీరు వెనక్కి ఎత్తే స్టెప్ వేయొద్దని ముందుకు పోయేదానికి ఆలోచన చేయండి. చిన్న చిన్న ఛాలెంజెస్ వస్తాయి. ఇంకా చిన్న చిన్న పాయింట్లు చెప్పాలంటే మనకి చిన్న చిన్న విషయాలు మనం చెప్పాలంటే అదే మీకు ఆల్రెడీ చెప్పినాను నేను. సింపుల్గా ఎవరితోనో మీ అప్లైన్తోనో ప్రోడక్ట్తోనో కంపెనీ మేనేజ్మెంట్తో ఏ డిస్కస్ వచ్చినాడో డోంట్ టాక్ అబౌట్ డౌన్ లైన్, యూ టాక్ అబౌట్ అప్లైన్స్. ఇది స్ట్రాంగ్గా పెట్టుకోనండి. మళ్ళీ డు నాట్ క్రాస్ లైన్ గురించి జాస్తి తలజడుపుకోవద్దండి. అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ క్రాస్ లైన్ గురించి ఎక్కువ తలజడుపుకుంటారు. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ ఒక ఎగ్జాంపుల్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. డు నాట్ క్రాస్ లైన్ అనేది. ఇప్పుడు మన అందరూ వ్యవసాయం చేసిన ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే, మనం డిఫరెంట్ రైతుల ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ పొద్దు మనం అదే పొజిషన్లో ఉంటే కూడా మన పూర్వీకులు రైతులుగా ఉన్నవాళ్ళే. మనకు ఆల్మోస్ట్ వ్యవసాయం గురించి ఒక ఐడియా ఉంటుంది. మనది ఒక 2 ఎకరాల చేను ఉందనుకోండి, పక్కన ఉండే వాళ్ళది ఇంకొక 2 ఎకరాల చేను ఉందనుకోండి. మనం పోయి నిలబడుకొని మన చేనులో నిలబడుకొని చూస్తే పక్కన ఉండేవాడి చేను గ్రీన్గా కనిపిస్తుంది, గ్రీనిష్గా కనిపిస్తుంది, మనది డల్గా కనిపిస్తుంది. అలాగనే మీరు అవతల నేలలో పోయి నిలబడుకొని చూసినట్టు ఈ తోట ఉండేది గ్రీన్గా కనిపిస్తుంది, అది డల్గా కనిపిస్తుంది. అదే మన బిజినెస్. ప్రతి ఒక్క టీంలోనూ ప్రతి ఒక్క దీంట్లోనూ దాని డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి, దాని సొల్యూషన్స్ ఉంటాయి. కాబట్టి నేను ఆ టీం పోయింటే బాగుంటుంది, ఈ టీం పోయింటే బాగుంటుంది, లేదా ఆ టీం వాళ్ళు నాతో కూడా యాడ్ అయిపోతే బాగుంటుంది. ఈ థింకింగ్లో అంతా వదిలేయండి. ఇదంతా ముందుకు తీసుకెళ్లే కాదు. ఈ క్రాస్ లైన్ పనులు చేసిన వాళ్ళు ఇప్పుడు నాకు దగ్గర ఈ ఫీల్డ్లో దగ్గర మోర్ దెన్ 25 years దగ్గర నా ఎక్స్పీరియన్స్ అవుతుంది. నేను 2000 నుంచి 2001 నుంచి నేను ఈ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ పనులు చేసిన వాళ్ళు ఈ క్రాస్ లైన్గా ఆ వాళ్ళు తీసుకొచ్చేయాలి వీళ్ళు తీసుకొచ్చేయాలని వర్క్ చేసిన వాళ్ళు ఎవరు ఈ పొద్దు ఫీల్డ్లోనే లేదు, అందరూ ఎస్కేప్ అయిపోయినారు. అంటే మీరు ఇది వచ్చి జెన్యున్గా బిజినెస్ బిల్డ్ చేసేవాళ్ళు ఇక్కడ నిలబడతారు. ఈ అడ్డం దొడ్డం పని చేసేవాళ్ళు ఇక్కడ ఒక రోజు కాదు ఒక రోజు డ్రాప్ అయిపోతారు. చూడండి, ఇప్పుడు మీ మాటిని ఎవరో క్రాస్ లైన్ మీతో క్లోజ్గా ఉన్నారు, మీ మాటిని వాళ్ళు మీతో కూడా వస్తున్నారు, ఆడ రిజైన్ చేసి ఇక్కడ మీతో కూడా వస్తున్నారంటే రేపు మీ దగ్గర రిజైన్ చేసి ఆయన ఇంకో దగ్గర కూడా పోతారు. ఈజ్ నాట్ ఏ ట్రస్టబుల్ పర్సన్. ఎక్కడ పోయినా కూడా మనం ఫేస్ చేయాల్సిన ఛాలెంజెస్ ఉన్నాయి. ఒక లెవెల్ దాకానే అప్లైన్ మీకు
టోటల్గా మిమ్మల్ని పికప్ చేయగలుగుతారు. దాని తర్వాత చేయాల్సిన పనులు మనమే చేయాలి, మనమే పైకి ఎదగాలి. మనం నేర్పిస్తారు, ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు, నాలెడ్జ్ ఇవ్వగలుగుతారు, మీతో కూడా వచ్చి కొంతవరకు ఫీల్డ్ వర్క్ చేసేయగలుగుతారు. టోటల్ మిమ్మల్ని తీసుకెళ్ళి విఎంసీఎం చేసేకి ఎవరి వల్ల కాదు. యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ నెట్వర్క్. మీ టీంకి మీరే CEO. మీరు ఈ పొద్దు ఒక క్రౌన్ డైరెక్టర్ అయినారంటే వెస్టేజ్లో, ఆడ నుంచి ఆల్మోస్ట్ మీరు ఇండిపెండెంట్గా చేసి ట్రై చేయాలి. మీ నెట్వర్క్ టీమ్ బిజినెస్ని మీరే డెవలప్ చేసి ట్రై చేయాలి. కారణం ఏంటంటే యూనిట్ టు లర్న్ ఎవ్రీథింగ్. అన్ని విషయాలు మీరు లర్న్ అవ్వాలి. మీరు ఒక మంచి విఎంసీఎం అయ్యే కాడికి మీకు ఆల్మోస్ట్ మనకి బిజినెస్లో వచ్చే కాంప్లికేటెడ్స్ ఏమి, ఈవెంట్లు ఎట్లా ఆర్గనైజ్ చేసేది, దాన్ని రన్ చేసేది ఎట్లా, ఈవెంట్ ప్లాన్ చేసేది ఎట్లా, ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ మీరు పెద్ద లెవెల్కి పోతే అందరికీ మీకు ఇది నాలెడ్జ్ రావాలి. కాబట్టి మీరు ఆల్మోస్ట్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. ఇంకొకరిని ట్రాఫిక్ సిగ్నల్లో పోలీసు వాళ్ళు మాత్రం పనిచేయొద్దండి. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు ట్రాఫిక్లో నిలబడే పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా వచ్చే ట్రాఫిక్ని ఇట్లా పంపిస్తారు, రివర్స్ చేసి చేయి చూపించి. అలాగే ఇక్కడ కొంతమంది పనిచేస్తారు. అలా చేయొద్దండి. మీ డౌన్లైన్ మీద ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మీ దగ్గర అడుగుతున్నారంటే మీకు తెలియలేదంటే కొంచెం వెయిట్ చేయండి, ఒక 5 నిమిషాలు నేను రిటర్న్ కాల్ చేస్తానని చెప్పి కూడా మీరు వాళ్ళకి రెస్పాండ్ అయ్యి కూడా మీరు ఆ విషయాన్ని తెలుసుకొని మళ్ళీ మీరు డౌన్లైన్తో డిస్కస్ చేసే స్టార్ట్ చేయండి. లేదు నాకు తెలియదు, మీ అప్లైన్తో మాట్లాడండి అని బైపాస్ చేయొద్దండి. బైపాస్ చేస్తే మీ అప్లైన్ ఎదుగుతారు, మీ డౌన్లైన్ ఎదుగుతారు, మీరు సైడ్ అయిపోతారు. ఇది ఫ్యూచర్లో జరిగే విషయాలు. ఇది అంటే మీకేమీ తెలియదు. అక్కడ మీరు ప్రతి విషయం మీ అప్లైన్తో బైపాస్ చేస్తున్నారు. అప్పుడు మీకు ఫోన్ చేసేదే మానేస్తారు కొన్ని రోజుల తర్వాత మీ టీం వాళ్ళు. కాబట్టి యూ హ్యావ్ టు నో. ప్రతి విషయం మనకి అర్థం అవ్వాలి. ప్రతి ఎట్లాంటి విషయమైనా కూడా మనకి అది అర్థం చేసుకొని దాన్ని మనం ఇంకొకరు కన్విన్స్ చేసే విధానంగా మనం కానీ స్టెప్స్ ఎత్తినామంటే మంచి లైఫ్ లీడ్ అవుతాము. ఫెంటాస్టిక్ బిజినెస్ డెవలప్ అవుతుంది, మంచి గ్రోత్ వస్తుంది. ఫ్యూచర్లో మీరు పెద్ద లీడర్లు అవుతారు, విఎంసీఎం అనిపించుకుంటారు. ఆల్రెడీ మీ టీంలో విఎంసీఎంలు స్టార్ట్ అయినారు. మీ ఎంఎస్ఆర్ గ్రూప్లో వెరీ ఫాస్ట్గా గ్రోస్ అయిన టీం ఇది. నిజంగా చూడాలంటే తెలంగాణలో మంచి టాప్లో ఉన్నారు. ఇంకా ఒక ఖుషి విషయం అంటే, హ్యాపీ విషయం చెప్పాలంటే, ఫస్ట్ ఈ బిజినెస్ మేము స్టార్ట్ చేసినప్పుడు నెంబర్ 1 ప్లేస్లో కర్ణాటక ఉండింది, నెంబర్ 2 ప్లేస్లో ఆంధ్ర ఉండింది, నెంబర్ 3 ప్లేస్లో తెలంగాణ ఉండింది. ఇది ఫ్యాక్ట్. లాస్ట్ 5-6 ఇయర్స్ దాకా ఇదే రియాలిటీ. 10 ఇయర్స్ దాకా మేము అలా ముందుకు ఉండేవాళ్ళమే. మీరు ఓవర్టేక్ చేసుకుని టాప్లో వచ్చున్నారు. ఈరోజు ఫస్ట్ ప్లేస్లో తెలంగాణ ఉంది, సెకండ్ ప్లేస్లో ఆంధ్ర ఉంది, థర్డ్ ప్లేస్లో కర్ణాటక ఉంది. మాకంతా ఇది మాకే ఒక తర అవుతా ఉంది. అట్లాంటి ఒక చేంజెస్ మీరు తెలంగాణ టీం వాళ్ళు, ఎంఎస్ఆర్ గ్రూప్ వీళ్ళంతా తెచ్చున్నారు. గ్రేట్. మిమ్మల్ని అంతా అప్రిషియేట్ చేయాల్సిన విషయాలు. ఈ గ్రోత్ కంటిన్యూ అవ్వాలా. ఫెంటాస్టిక్గా మీరు ఏమి ఇబ్బంది, మీరు కాన్ఫిడెన్స్ పెట్టుకుంటే దాన్ని ಯಾವುದೇ కారణం కింద వదలొద్దండి. మంచి బ్రాండ్ ఉంది తెలంగాణకి. ఇప్పుడు టాప్లో ఇండియాలోనే ఆల్మోస్ట్ టాప్లో తెలంగాణ ఉంది. అది ఎప్పటికీ మనం కిందకి పోకుండా చూసేదానికి మీరు ప్లాన్ చేసుకోండి. నెంబర్ 1 ప్లేస్లో ఫెంటాస్టిక్ బిజినెస్. ಯಾವುದೇ కారణానికి బిజినెస్ వెనక్కెత్తద్దండి. ఆల్మోస్ట్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్నానికి, నా ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని నాకు కూడా హ్యాపీగా ఉంది. ఆల్మోస్ట్ నేను ఎండ్ చేస్తామనుకుంటున్నాను. ఇంకేమైనా విషయాలు ఏమైనా 1 or 2 విషయం, ఒక 5 minutes ఏమైనా మీరు ఏమైనా డిస్కస్ చేయాలంటే కూడా నేను కొంచెం లైన్లో ఉంటాను. ఎట్లా ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైనా ఉంటే, చాలా టైం తీసుకోవద్దండి. ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే నేను దానికి కూడా మీకు రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ. శివరామ్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలా. థ్యాంక్స్ అండి శివరామ్ గారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని వండర్ఫుల్గా విఎంసీఎం హోదా నుండి మాకు ఇచ్చినందుకు, ఎంఎస్ఆర్ అసోసియేషన్, ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీకి ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు గురుగారు. ఓవర్ టు యు లక్ష్మణ్ సార్. శివరామ్ సార్, ఒక్క 4-5 మెంబర్స్కే ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్ గురుగారితో. ఓకే, మీరు తీసుకోండి గురుగారు. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక 5 మెంబర్స్ మీతో డిస్కషన్ చేస్తారు సార్. జస్ట్ ఒక 5 మెంబర్స్ ఓన్లీ. ఒక 5 మెంబర్స్, వాళ్ళకి ఏం అర్థమైంది, వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంది, ఒక 5 మెంబర్స్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. యువర్ పర్మిషన్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. జస్ట్ 5 మెంబర్సే, ఇంకెక్కువ హ్యాండ్ రైజ్ చేయదు ప్లీజ్. ఇంకా చాలు. ఉమా మేడం గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, మన లీడర్ అనే వాళ్ళు మధ్యలో ఉండి తెలుసుకొని వాళ్ళకి పాస్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది. మనము తెలుసుకుంటూ వాళ్ళకి షేర్ చేయండి, మీరు సైడ్ అయిపోవద్దు అని చెప్పారు సార్. ఇంకోటి ఏంటంటే, ఛాలెంజెస్ అనేవి వస్తూ ఉంటాయి, కానీ మనం నిలబడడం అనేది ఇంపార్టెంట్. ఒకే లైన్ ని జాయిన్ అయిన టీమ్ లోనే మనం గ్రో అవ్వాలి అని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. కేశవరావు సార్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీతో
ఎస్ మీతో సార్. మాట్లాడడమే మాకు ఒక అదృష్టం సార్ అసలు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మేము ఎంత అదృష్టం చేసుకున్నాం. నాకు కనెక్ట్ అయిన పాయింట్, ఏదైనా కష్టం వచ్చినప్పుడు డౌన్ లైన్స్ కాకుండా అప్ లైన్స్ డిస్కస్ చేయాలని చెప్పారు. అది నాకు అవును. బాగా నచ్చింది సార్. సో మేము కూడా అదే ఫాలో అవుతాం సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్రసాద్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మోహన్ రావు మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాకు చాలా చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. అందులో ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎదిగేటప్పుడు ఏ సమస్యలు వస్తాయి అనేది ఎంత క్లారిటీగా మీరు చెప్పడం, మీ యొక్క అనుభవాన్ని మాకు పంచడం, ప్రతి పాయింట్లో చాలా అర్థాలు ఉన్నాయి సార్. ఆ చాలా అర్థాలను బట్టి ఈరోజు తెలియదు. టోటల్గా అయితే సార్ బాగా నచ్చింది ఏంటంటే డౌన్ లైన్తో అప్ లైనరు డౌన్ లైన్ ఏది కూడా కిందకి పాస్ చేయకూడదు ఏ విషయం కూడా అనే మాట చాలా వాల్యుబుల్ మాట సార్. అది చాలా చాలా ఎస్ చక్కగా చెప్పారు సార్. చాలా బాగా ఎస్ చెప్పారు సార్. మీ యొక్క అనుభవాన్ని మరలా కూడా మేము షేర్ చేసుకోవాలనుకుంటున్నాం సార్. ఇంకొకసారి ఓకే సార్. మన ఎంఎస్ఆర్ ఆర్మీ టీంకి ఇంకొకసారి కూడా అవకాశం లేదు, ఇస్తారని నేను కోరుకుంటున్నాను. చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాను. శివరామ్ గారు నిన్న అడిగినారు, నో అని లేకుండా పోయినాను. రాత్రి మీరు నమ్ముతారు లేదు, టోల్ నేను పండుకునేది అలారం పెట్టుకుని పండుకునేసినాను. నేను ఏది మెంటలీ ప్రిపేర్ కూడా కాలే. ల్యాప్టాప్ స్టక్ అయ్యేది, అన్ని రెడీ చేసుకున్నా 5:30 కూర్చొని. అంటే ఆయన లాస్ట్ టైం అడిగినప్పుడు నేను టైం ఇవ్వలేకుండా పోయినా, దానిలో వెంటనే టైం ఇవ్వాల్సింది వచ్చా. సారీ, నాది కూడా డిస్టర్బ్ చెప్పుకోండి. సార్ ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రామారావు గారు సార్, గురువు గారు వాళ్ళ భార్య భర్త ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్. సార్ కూడా వెస్టేజ్ చేస్తున్నారు. ఓకే ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ సార్. మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీలాంటి వాళ్ళ మాటలు వింటాం మాకు ఈ రోజున కార్తీక సోమవారం చాలా మంచి రోజు. మీ మాటలు విని మేము చాలా డెవలప్ అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పిన థ్యాంక్ యూ సార్. విధానం అంతా ప్రొసీజర్ కూడా ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగే ఉండటం, ఎంత సంపాదించినా మీరంతా ఎట్లా చెప్పారు. చాలా కష్టపడ్డాం మొట్టమొదట్లో, తర్వాత అవును ఇప్పుడు చాలా సుఖపడుతున్నాం. మీరు కూడా అవును. ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఇట్లా కంటిన్యూగా ఉండండి అని అప్లైన్ ఎస్ డౌన్ లైన్ రిలేషను మొత్తం ఎస్ చాలా చాలా విడమర్చి చెప్పారు సార్. చాలా గ్రేట్ సార్. మేము ఒక సంవత్సరం వచ్చే టీం రావట్లేదు, 1,00,000 రావట్లేదు, 50 రావట్లేదు అనుకుంటున్నాం. మిమ్మల్ని చూసి వాడు మేము చాలా కొన్నాళ్ళు పనిచేయాలి, దీంట్లో కష్టపడి అనేది బాగా నేర్చుకున్నాం. అప్లైన్ ఎస్ డౌన్ లైన్ రిలేషన్ కానీ మీరు పడ్డ అప్పట్లో మొదట్లో లేనట్టుంది, ఇప్పుడు ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి బాగా చెప్పారు. థ్యాంక్ యూ ఎస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. బాగా థ్యాంక్ యూ చెప్పారు సార్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రామారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సమన్ సార్, లక్ష్మణ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సమన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ పోలీస్ కానిస్టేబుల్ సార్. సారు ఓకే ఓకే సార్. లక్ష్మణ్ సార్. ఆల్మోస్ట్ తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ మంది ఉండేట్టుకుంది కదా. అవును సార్, ఉన్నాను సార్. ఎస్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ మోహన్ రావు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సార్. ప్రతి ఓడు కూడా మీది వాల్యుబుల్ ఇంప్రెషన్ బాగా ఇచ్చారు సార్. నిజంగా ఎస్ సార్. మీరు మాకు కనెక్ట్ అయిందంటే ఈ రోజు మీ సెషన్ లో వెస్టేజ్ స్టార్టింగ్ స్టేజ్ లో మీరు ఎలా కష్టపడ్డారు, ఆ యొక్క ఆ టైంలోనే మీరు ఇంత సక్సెస్ తీసుకున్నారు సార్. మేము ఈ రోజు ఇంత సక్సెస్ అయ్యి వెస్టేజ్ ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఆ రోజు మీరు 3,000 కిలోమీటర్స్ అని చెప్తున్నారు సార్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్స్ చూడాలంటే. ఈ రోజు మాకు అడుగడుగున సక్సెస్ఫుల్ ఇంత మందిని పెట్టుకొని మేము డెఫినెట్ గా సక్సెస్ అవుతాం సార్. డెఫినెట్ గా మీ అడుగు జాడల్లో తీసుకొని నడుస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ లీడర్ విల్సన్ సార్. సార్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ కి ఒక పెద్ద ప్రెసిడెంట్ గా ఉంటూ సార్ అసోసియేషన్ నడిపిస్తున్నారు సార్. సార్తో మాట్లాడండి సార్ ఒకసారి. సార్. విల్సన్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా ఫోన్ అన్మిట్ అవ్వట్లేదు, అందుకని నేను సార్ ఫోన్ చేశాను. ఓకే రాణి మేడం గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. హలో మేడం మాట్లాడండి రాణి మేడం గారు. వాయిస్ కట్. సార్ మీరు ఆ రోజులో ప్రింట్అవుట్స్ తీసుకొని ప్లానర్స్ తో ఎలా ఉండాలి అని చెప్పారు సార్. క్రాప్ కూడా ఎలా ఉండాలి అని చెప్పారు సార్. వెస్టేజ్ లో నిలబడమన్నారు సార్. వాయిస్ కట్ అవుతుంది మేడం. వాయిస్ బ్రేక్ అవుతా ఉంది మేడం. రాణి మేడం గారు. అవును సార్. ఇప్పుడు మాట్లాడండి. నెక్స్ట్ ఆర్కే సార్ అన్మిట్ చేసుకోండి.
ఆర్కే సార్ ఇంజమూర్ టీం. సార్ గుడ్ మార్నింగ్ మోహన్ రావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది సార్. ఆర్మీ టీంకి మీ ఇంత పెద్ద సక్సెస్ అయిన వాళ్ళు మీరు చెప్పడం నేనైతే ఒక తండ్రి లాగా భావిస్తున్నాను సార్. ఎందుకంటే మీరు 2011లో ఇచ్చి ఒక 6 నెలలు లేట్ చేసిన అప్పుడు ఉన్న జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి అని చెప్పి మీరు ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్స్ చెప్పారు సార్. చాలా ఆనందంగా ఉంది మాకు. మీరు అప్పట్లో ఎవరు 8% లో ఉన్నారు, ఎవరు బ్రాంజ్ అవుతారు, ఎవరు సిల్వర్ అవుతారు, ఎవరు గోల్డ్ అవుతారు, ఆ టైంలో మీరు 200 పేజీలని తీసుకొని కరెక్ట్ చేశారు. ఇప్పుడు మాత్రం నెట్వర్క్ వచ్చిన తర్వాత మన యాప్లోనే ఎవరెవరు ఉన్నారని చెప్పారు సార్. అప్పుడు ఆ హార్డ్ వర్క్కి ఇప్పుడు హార్డ్ వర్క్కి ఎలా చేయాలి మన అప్లయన్స్ విషయాలు చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. ఇంకా అందరూ చెప్పారు, నేను కూడా చెప్పడం అనేది బాగుండదు. మీరు మాత్రం ఒక తండ్రి లాగా చెప్పారు సార్. మాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్. నాకైతే మీరు కష్టపడిన దాంట్లో ఇప్పటి నుంచైనా సరే నేను ఎంతో కష్టపడాలి, ఎప్పటికైనా సరే 6 సంవత్సరాలకి కష్టపడితే ఇన్కమ్ అనేది ఈజీగా వస్తుంది, తర్వాత హ్యాపీగా ఉండొచ్చు అని మీ మాటల్లో మేము తెలుసుకున్నాం సార్. మీ అంత హార్డ్ వర్క్ చేయకపోయినా దాంట్లో 50% అయినా చేసి మేము సక్సెస్ అవుతామని వండర్ఫుల్ గా అనుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణలో నెంబర్ 1 స్థాయిలో ఉందని మీరు చెప్పారు. చాలా ఆనందంగా ఉంది సార్. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఎంఎస్ఆర్ ఆర్మీకి మీరు మాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇంకొకసారి ఇవ్వాలని ఒక తండ్రి లాగా నేను కోరుకుంటున్నాను సార్, ఒక బిడ్డలాగా. ఓకే సార్, చూస్తాం సార్, కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆర్కే సార్. థ్యాంక్ యూ. లాస్ట్ కాల్ సార్. వీరాంజనేయులు గారు అడ్మిట్ చేసుకో మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మోహన్ రావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను 1 month 10 days అయింది సార్ నేను జాయిన్ అయ్యి. ఇచ్చిన తర్వాత చాలా మోటివేషన్ నేను ఇదయ్యాను సార్. ఆ రోజుల్లోనే మీరు ఎంత కష్టపడ్డారు. 3000 కిలోమీటర్ల వరకు మీరు జర్నీ చేసుకుంటూ 4 రాష్ట్రాలను కవర్ చేసుకుంటూ ఆ రోజుల్లోనే ఉన్నారంటే, ఈ రోజున మాకు ప్రతి 3 కిలోమీటర్లకి 4-5 షాపులు ఉన్నాయి సార్ ఇక్కడ. యాక్చువల్లీ మా చీరాల సార్, చీరాల షాప్ ఉంది, బాపట్ల షాప్ ఉంది, నరసరావుపేట షాప్ ఉన్నది. చాలా గ్రేట్. మేము మీ మోటివేషన్ తో ఇంకా ఎంతో బాగా కష్టపడి బాగా ఇదేయాలనుకుంటున్నాం సార్. మా గురువు గారు మన రవి గారు, శివరామ్ గారు అండ్ టీచర్ గారి పేరు గుర్తు రావట్లేదు. వీళ్ళ మోటివేషన్ నేను ప్రతిరోజు జూమ్కి అటెండ్ అవుతున్నా, చక్కగా వింటున్నా, చాలా మోటివేషన్ అవుతున్నా సార్. నేను ఇంకా ఇంత మీ పెద్దల లాంటి మాటలు విని ఎంతో మోటివేషన్ అవ్వాలని నేను ప్రయత్నిస్తున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ ఆర్మీ ఉన్నారు సార్ మనకి, ఆర్మీ నుంచి ఆర్మీ రిటైర్డ్. సరే సార్. శివ సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. ఆర్మీ శివ సార్ గుడ్ మార్నింగ్. గురుగారు గుడ్ మార్నింగ్. గురుగారు గుడ్ మార్నింగ్ సార్. మోహన్ రావు సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మేము థాయిలాండ్ వెళ్ళేటప్పుడు మీరు మమ్మల్ని వచ్చి అక్కడ బెంగళూరులో రిసీవ్ చేసుకున్నారు సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. సూపర్ సార్. అప్పుడు సిల్వర్ డైరెక్టర్ లో వచ్చాను సార్, ఇప్పుడు స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకున్నాను సార్. నేను ఆర్మీ రిటైర్డ్ సార్. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్ సార్. సార్ మిమ్మల్ని చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది సార్. ఈ రోజు మీ జూమ్ అయిన తర్వాత ఇంకా చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా గ్రేట్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శివరామ్ సార్. శివ సార్ థ్యాంక్ యూ సో మచ్. సార్ డాక్టర్ గోపాల్ గారు ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గోపాల్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్ గురుగారు. మీకు సార్ గుడ్ మార్నింగ్ సార్. సో టుడే సెక్షన్ వండర్ఫుల్ గురుగారు. యాక్చువల్ గా మీరు పడ్డ స్ట్రగుల్స్ అన్ని కూడా మాతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఎలా ముందుకెళ్ళాలి, ఎంత ఈజీగా ఉందని చెప్పేసి కూడా మేము ఈరోజు మీ మాటల్లో విన్నాం గురుగారు. మీరు నిలబడండి, ఖచ్చితంగా ఎలాగైనా డెవలప్ అవుతారు. 100% ఎఫర్ట్స్ పెట్టండి. ఆ రోజుల్లో మేము ఏం లేని రోజుల్లో నిలబడి ఈరోజు సాధించాము. మీరు 100% అన్ని ఎఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి నిలబడండి అని చెప్పారు గురుగారు. ప్రతిదీ టీం ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకుంటే టీం నిలబడుతుంది అని చెప్పేసి కూడా చెప్పారు గురుగారు. వండర్ఫుల్ సెక్షన్ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ డాక్టర్ గోపాల్, అనస్థీషియా డిపార్ట్మెంట్ గురుగారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రసాద్ సార్ ట్రెజరీ డిపార్ట్మెంట్ సార్, ట్రెజరీ అండ్ అకౌంట్స్, ట్రెజరీ డిపార్ట్మెంట్స్. ప్రసాద్ సార్ అడ్మిట్ చేసుకో మాట్లాడండి. ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రసాద్ సార్. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మోహన్ రావు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, స్టేట్ గవర్నమెంట్
ఎంప్లాయీ సార్. నా జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం గా దీంట్లో చేస్తున్నాను సార్. మిమ్మల్ని ఇన్వైట్ చేసి జూమ్ కి ఇన్వైట్ చేసిన శివరామ్ సార్ నన్ను ఈ ప్లాట్ఫామ్ నన్ను పరిచయం చేసింది. లక్ష్మణ్ సార్ వీళ్ళందరూ మా ఆర్మీ సేవ సార్ వీళ్ళంతా అప్లయన్స్ గా ఉండి నన్ను మోటివేట్ చేసి దీనికి సంబంధించిన సబ్జెక్ట్ ఇస్తూ చేస్తున్నారు సార్. ఎంఎస్ఆర్ గురువు గారు గైడెన్స్ లో చేస్తూ వెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. వెరీ వెరీ గుడ్ సెషన్ అండ్ వెరీ వండర్ఫుల్ సెషన్ సార్. మీరు మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ లో ఉన్న వ్యక్తి రిచ్ గా అవడానికి వెస్టేజ్ మీకు ఉపయోగపడిన విధానం, మీరు ఉపయోగించుకునే విధానం కూడా బాగా నచ్చింది సార్. మీ యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం మాకు షేర్ చేసినందుకు, మమ్మల్ని ఫ్యూచర్ గా మేమేం చేయాలి ఏంటి అనేది ఒక మొత్తం విజన్ మొత్తం మీరు మీ ఎక్స్పీరియన్స్ ని చూపించారు సార్. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మరొక సెషన్ మాకు ఇంకొకసారి మీరు అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మోహన్ గారు మాట్లాడతాం సార్. ఇంకో మాట్లాడతాం ఖచ్చితంగా. లాస్ట్ కాల్ సార్. శివరామ్ సార్ తో మాట్లాడి క్లోజ్ చేద్దాం సార్. శివరామ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గురువు గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గురుగారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు. నిజంగా బిజినెస్ ఎలా చేయాలో క్లారిటీగా వండర్ఫుల్ గా, డౌన్ లైన్ దగ్గర ఏం డిస్కస్ చేయకూడదో, సో ప్రతిదీ ఫస్ట్ నుంచి చివరి దాకా ఎవ్రీ వన్ సార్ మీ దగ్గర నుంచి ఎటువంటి సబ్జెక్ట్ కావాలో ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీకి అలాంటి అంతకు మించి వండర్ఫుల్ సబ్జెక్ట్ ఇచ్చారు గురుగారు. నిజంగా చెప్తున్నా, ఒక విఎంసీఎం హోదాలోండి మేము అడగగానే మాకు వండర్ఫుల్. అసలు యాక్చువల్ ఏంటంటే మీరు మీ కట్అవుట్ ఈ వీడియోలో చూస్తే చాలా నా సంతోషంతోనే మేము ఇన్వైట్ చేశాం గురుగారు. సో అంతకు మించి సబ్జెక్ట్ ఇచ్చారు. చాలా 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 హ్యాపీ మోనో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ గురుగారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకోసారి మరొక సెషన్ తో వండర్ఫుల్ గా మీరు ఇవ్వాలని కోరుకుంటాం గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చేసుకుంటాను. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి, మోహన్ రాజ్ సార్ ఎంత పెద్ద హోదాలో ఉండి కూడా మనకి ఎంత పెద్ద సెషన్ ఇవ్వడం అనేది టోటల్ ఈరోజు ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీకే ఒక అద్భుతమైనటువంటి ఇది. ఒక 3 to 4 minutes ఉంది, నేను మాట్లాడి క్లోజ్ చేస్తా. లీడర్స్ గమనించండి, 200 ఇంత పెద్ద లీడర్ విఎంసీఎం మెంబర్ వస్తున్నా కూడా 6 కల్లా 240 మంది ఉన్నారు. ఆ తర్వాత ఇంకొక 50 మంది అయ్యారు. ఆ తర్వాత 300 అయ్యారు. ఈ లోపు ఫీడ్బ్యాక్ తీసుకున్న లోపల 60 మంది వెళ్ళిపోయారు. కాబట్టి మనం ఏం చెప్తున్నాం, తీసుకొచ్చే వ్యక్తికి ఏం చెప్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి. మనం ఏం చెప్పి తీసుకొస్తున్నాం? అలా వచ్చి అలా బొమ్మని చెప్తున్నామా, మెరుపు తీగ వచ్చి పొమ్మని? అలా వస్తే వెస్టేజ్లో ఏమీ రాదు సార్. విన్నీ మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేశారు కదా, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. హ్యాండ్ రైజ్ వచ్చిందా సార్? ఓకే సారీ సార్. పర్లేదు మాట్లాడండి. లేదు సార్, ఇంకా నేను కామెంట్ పెట్టేశాను. అంటే ఈ రోజు కొత్త వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పారు కదా శివరామ్ సార్ గారు, అందుకని చెప్పేసి ఇంకా మనం మాట్లాడితే బాగోదని చెప్పి నేను కామెంట్స్ లో పెట్టేశాను లేండి సార్. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. అయినా కూడా మన వాళ్ళు 6కు 300 మంది రాలా. ఇంతకు మించి వ్యక్తులు మేము తీసుకురాలేము. ఇంతకు మించి వ్యక్తులు కూడా లేరు. తీసుకురావాల్సింది ఇంక సిద్ధార్థ్ సింగ్ సార్ మిగిలి ఉన్నారు. శివరామ్ సార్కి. శివరామ్ సార్ అంతేనా? వాళ్ళని ట్రై చేయండి. అర్థం కాదేమో లాంగ్వేజ్ అర్థం కాదు. ఇప్పుడు ఇదే అర్థం కావట్లేదు. అది ఏమర్థం అవుతుంది గురుగారు? ఇంకా సిద్ధార్థ్ సింగ్ సార్ మాత్రమే మిగిలి ఉన్నారు. సుబ్బయ్య శెట్టి సార్ ఎలాగో మనకు మైసూరులో ట్రైనింగ్ ఇస్తున్నారు. మన జూమ్ లేక రాని నాకు తెలిసి ఇంకా సిద్ధార్థ్ సింగ్ సార్ ఒక్కరే. దీపక్ సూద్ సార్, వాళ్ళు ఇంకా గౌతమ్ బాలి సార్ తెచ్చినా కూడా రారు. మన వాళ్ళు 6 గంటలకు అప్పుడు కూడా ఆగండి సార్ అంటారు. నేను ఎందుకు ఇంత బాధతో చెప్తున్నానంటే, మీ ఇష్టం సార్. ఫ్యూచర్లో సార్ చెప్పారు కదా ఇందాక, ఒకప్పుడు చూడండి సార్ 2011లో షాపులు లేవు, సక్సెస్ అయిన వాళ్ళు లేరు. 3000 కిలోమీటర్ల దూరంలో ఎవరో సక్సెస్ అయిన పలానా అతను ఉండని చూపించుకొని వాటన్నిటిని ప్రింట్అవుట్లు తీసుకొని ఏదన్నా ప్రోడక్ట్ వారానికి వచ్చేదంట, వారానికి వస్తే సగం బాక్సులు పగిలిపోయేదంట. ఆ పగిలిపోతే వీళ్ళ డబ్బులు వేసుకొని వాళ్ళకు కొనిచ్చి ఎన్ని కష్టాల మధ్య ఈరోజు దగ్గర 20 lakhs ప్లస్ per annum 2 కోట్లు తీసుకుంటున్నా అని చెప్పి ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకోలేకపోతే మనం ఏం చేయాలి ఒకసారి ఆలోచన చేయండి సార్. వినయ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరు గెజిటెడ్ ఆఫీసర్ గా ఉండి మీరు రావడం చాలా హ్యాపీగా ఉంది. మీకు ఏమనిపించింది ఒకసారి మాట్లాడండి, ఒక 1 minute. సార్ గారు చెప్పినటువంటి మాటల్లో సార్ గుడ్ మార్నింగ్ సార్. ముందు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ మీరేం సార్. చేస్తుంటారు సార్? మీరేం చేస్తుంటారు కూడా చెప్పండి, మాకు అందరు వింటారు. నేను హెచ్ఎంగా, హై స్కూల్ హెచ్ఎంగా, గైజెడ్ హెచ్ఎంగా ఉంటూ ఉన్నాను. నా పేరు వినయ్ కుమార్. సార్, మీరు చెప్పినటువంటి ఈ కాన్సెప్ట్లో ఆ రోజుల్లో మీరు తిరిగిన స్టాక్ పాయింట్ లేనటువంటి రోజుల్లో మీరు చేసినటువంటి గొప్ప బిజినెస్, ఆ బిజినెస్ ఈ రోజుల్లో స్టాక్ పాయింట్లు దగ్గరగా ఉండి ఆ రోజుల్లో గుంటలు, మిట్టలు, రాళ్ళు, రప్పల్లో ప్రయాణించారు మీరు. ఈ రోజుల్లో మంచి ప్లాట్ఫామ్ వేసి మన హ్యాండిల్ పట్టుకుంటేనే చాలు, ఆ ప్రయాణం అలా చక్కగా సాగిపోతుంది. ఇలాంటి రోజుల్లో కూడా షాప్ పక్కనే ఉండి, ఫ్యాక్టరీ పక్కనే ఉండి అనాథలుగా, బేదలుగా ఉంటున్నారంటే మనం ఇంకా వాళ్ళని ఏమనుకోవాలో మనకు అర్థం కావట్లేదు. మీరు చెప్పినటువంటి కాన్సెప్ట్లో ఎంత పవర్ ఉందో, ఎంత దమ్ము ఉందో మీరు మాకు ఈరోజు చక్కగా వివరించారు సార్. అయితే గత కాలం మీరు చేసినట్టు రోజుల కంటే నేటి రోజులు చాలా సులభం. దీంట్లో ఏం ఉండాలంటే కసి ఉండాలి ముందు. దీంట్లో నేను ఎలాగైనా ఎదగాలి అనేటువంటి కసి ఉండాలి. దీన్ని ఎలాగ సాధించాలి అనేటువంటి కసి ఉంటే సార్, మీలాగా మేము కూడా కొంతగా సగంలోనైనా ఎదగాలని మా ఆశ. మేము దీన్ని ఖచ్చితంగా చేస్తామని మీకు మాట ఇస్తున్నాం. ఎదుగుతాం, ఎదగాలని ఆశ. మంచి గుడ్ మోటివేషన్ సార్ మీరు ఇచ్చింది. చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ వినయ్ కుమార్ సార్. మీరు ఇంతకుముందు పెద్ద నెట్వర్క్ లో ఉండి కూడా అవి మీకు అనుకూలించక మీరు ఇది చేయలేదు. మీరు మళ్ళా ఈ నెట్వర్క్ లోకి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా మంచి స్థాయిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లక్ష్మణ్ సార్, గురుగారు సార్, క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నాదొక క్వశ్చన్ ఉంది. అంటే సార్. నేనేమంటానంటే, ఇప్పుడు మోహన్ రావు సార్ గారు అన్నట్లు ఆ రోజుల్లో బాక్సులు పగిలిపోతే డబ్బులు వేసుకొని ప్రోడక్ట్ ఇచ్చారన్నారు కదా సార్. సో ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీమ్ లో ఎంతమంది ఉన్నారు సార్ స్ట్రెంత్? ఉంది కదా సార్, 20 మొత్తం ఆర్మీ టీం అయితే 26,000 మంది. 20,000 మంది? 26,000 మంది సార్, ఒకరిద్దరు కాదు. 26,000 మంది. 26,000 మంది సిఎన్సీలో ఉంటారు గురుగారు? 1000 మంది ఉంటారు సార్. 1000 మంది. సో ఆ 26,000 మంది రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను గురుగారు. ఖచ్చితంగా నేనేం కోరుకుంటున్నానంటే, ఎవరైతే 1000 మంది సిఎన్సీ చేస్తారో ఫస్ట్ వాళ్ళు రావాలని కోరుకుంటున్నా సార్. ఎస్ గురుగారు. వాళ్ళు వస్తేనే చాలు సార్, ఫస్ట్ ఆటోమేటిక్గా బిల్డ్ అయిపోతుంది సార్. వాళ్ళు రావాలంటే వాళ్ళ లీడర్స్ ఎక్కువ మంది రావాలి. ఎక్కువ మంది లీడర్స్ వస్తే. కానీ ఒకటి మాత్రం గట్టిగా చెప్తున్నాను శివరాం సార్, ఈ ఇయర్ డిసెంబర్ 31వ తేదీ కల్లా మనం 1000 మందితో జూమ్ చేయబోతున్నాం. వావ్ అద్భుతం, మహా అద్భుతం గురుగారు. అది మాత్రం పక్కా. నేను చెప్తున్నా, ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆల్రెడీ ఎవరెవరి దగ్గర నుంచి ఎంతమందిని తేవాలో మొత్తం లెక్కలు చేస్తున్నా, ఒక లిస్ట్ అవుట్ చేస్తున్నా. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, ఎవరు రాకపోయినా 1000 మంది డిసెంబర్ 31వ తేదీ మన జూమ్ లో ఉండబోతున్నారు. చెబితే చేయాలన్న కాన్సెప్ట్ మీరు మీ మాటలు మేము నడుస్తున్నారు. టోటల్ గా నేను 100 మందిని ఎంచుకోనున్నాను శివరాం సార్. ప్రతి 100 మందిలో ప్రతి ఒక్కరికి కూడా 10 మంది టార్గెట్ ఇవ్వబోతున్నా జూమ్ లోకి తెచ్చే విధంగా. ఖచ్చితంగా 1000 మంది మీరు చూస్తారు. అది కూడా ఎప్పుడంటే 5:45K. వావ్, వండర్ఫుల్ గురుగారు. చాలా హ్యాపీగా ఉంది. 6కి లాక్ అయిపోద్ది, ఎవరు రావడానికి కూడా ఉండదు. నెక్స్ట్ జనవరి 1వ తేదీ నుంచి జరగబోతుంది. అది జస్ట్ అది పెద్ద టైం లేదు, 2 నెలల 5 రోజులు మాత్రమే ఉంది. డెఫినెట్లీ గురుగారు, డెఫినెట్లీ. పోటీ బడి లోపలికి వచ్చే రోజులు రాబోతా ఉన్నాయి. ఆర్మీ టీం ఆశాగా లేదు, 1500 మందితో ఆర్మీ టీం కోటప్పకొండకు పోబోతుంది సార్. వావ్, ఇట్స్ మిరాకిల్, వండర్ఫుల్. మీరు ఒక్కసారి అప్రిన్ మేడం ఉంటే ఆ మాట్లాడండి. అప్రిన్ మేడం గుడ్ మార్నింగ్. అప్రిన్ మేడం గుడ్ మార్నింగ్. అప్రిన్ మేడం గుడ్ మార్నింగ్. అప్రిన్ మేడం ఉన్నారా? ఉన్నారు సార్, ఉన్నారు గురుగారు. అందరు కన్వర్ట్ అవుతుంది కదా? అవుతుంది. గుడ్ మార్నింగ్ గోపాల్ సార్. ఏంది గ్రూప్ లో ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది, ఎంఎస్ఆర్ గారితో జూమ్ మీటింగ్ ఇప్పించమని చెప్పేసి ఎవరు పెట్టారు చూడండి ఒకసారి. ఓకే గురు, ఈ రోజు లాస్ట్ డేట్ గురుగారు. లక్కీ డ్రా గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి గురుగారు. మీరు చెప్పండి, మీరు చెప్పండి ఒక మాటలో. 201 PV కదా సార్? గుడ్ మార్నింగ్. ఒకసారి లక్కీ డ్రా ఆఫర్ గురించి మన గోపాల్ సార్ చెప్తున్నారు, ఒకసారి నండి. ఇది లాస్ట్ డే. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. సో ఈ రోజు లక్కీ డ్రా 16వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు మనకి డ్యూరేషన్ టైం పెట్టడం జరిగింది.
ఈ 16 తారీఖు నుంచి 27 తారీఖు లోపు ఎన్నిసార్లు పర్చేస్ చేయొచ్చు. సో సెల్ఫ్ పివి 200 ఒకటి ఉండాలి. న్యూ ఐడి కానీ కొత్త ఐడి, పాత ఐడి, ఓల్డ్ ఐడి కానీ ఎవరైనా కూడా సెల్ఫ్ పివి 201 201 పివి 16 తారీఖు నుంచి 27 తారీఖు ఎన్నిసార్లు పర్చేస్ చేయవచ్చు. సో ఇప్పుడు దాకా చేయలేదు కాబట్టి 27 తారీఖు ఈ రోజు మాత్రమే లాస్ట్ డేట్ ఉంది. ఈ రోజు ఎవరైనా 201 పివి తీసుకుంటే మనకు కూడా ఒక కూపన్ ఇచ్చేసి ఆ లక్కీ డ్రాలో మనల్ని కూడా జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ లక్కీ డ్రా త్వరలో తీయడం జరుగుతుంది. చూడండి ఒకసారి పైన డిస్ప్లేలో కనిపిస్తుంది. స్కూటీ 1, ల్యాప్టాప్స్ 2, వాషింగ్ మిషన్స్ 2, ఫ్రిడ్జ్లు 2, మొబైల్స్ ఒక 6, ఇట్లా రేడియో 12 ఉన్నాయి, వాచెస్ 15 ఉన్నాయి, బ్లూటూత్ 15 ఉన్నాయి. సో వీటన్నిటిలో తగిలిద్దని గ్యారంటీ చెప్పట్లేదు, కానీ ఎవరికైనా లక్కీ అదృష్టం ఉంటే ఎవరికైనా తగలొచ్చు. ఇన్ కేస్ మీకే స్కూటీ తగిలింది అనుకో, ఒకసారి ఆలోచించండి. లీడర్స్ దగ్గరగా 1,50,000 ఒక స్కూటీ, యాక్టివ్ స్కూటీ. సో ఒకసారి ఆలోచించుకొని ప్రతి ఒక్కరు కూడా మనకి ఎలాగైనా ప్రొడక్ట్ అవసరమే కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ యూజ్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ డిస్కషన్ కంప్లీట్ చేస్తున్నా. దివాళీ స్పెషల్ సందర్భంగా మనకి మన ఎండి గారు ఎస్పెషల్గా గౌతమ్ బాలి సార్ దివాళీ ఫెస్టివల్ ని చాలా బాగా చేస్తారు. సో దాని సందర్భంగా ఈరోజు మనందరికి ఈ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆఫర్ అందరూ యూజ్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోపాల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ గమనించండి, నిన్న గుంటూరు మీటింగ్స్ 2 మీటింగ్ చేయడం జరిగింది. ఒక మీటింగ్కి 50 మంది వచ్చారు, రెండో మీటింగ్కి 100+ వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. నిన్న జరిగిన మీటింగ్ చాలా అద్భుతంగా జరిగినాయి. అక్కడ నాకు వచ్చింది ఏంటంటే ఐబి బాసా సార్ వచ్చేసి 300 పైబడి టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. ఆర్కే సార్ 250 పైబడి చెప్పడం జరిగింది. గోపాల్ సార్ అనే టీం కూడా 300 పైబడి చెప్పడం జరిగింది. దగ్గర మన ఇది సున్నిపెంట టీం కూడా మాకున్న సమాచారం ప్రకారం ఇప్పటికే 150 చెప్పడం జరిగింది. 150 కాదు, టోటల్ భూలక్ష్మి మేడం కలిసి తీసుకుంటే 200+ చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి, 300, 300, 250, 200, ఈ యొక్క 450, ఆ యొక్క 600 ఓన్లే దగ్గర 1050 చెప్పడం జరిగింది. మనకి ఇక్కడ సమంత్ సార్ దగ్గర 150 మంది చెప్పడం జరిగింది. మనకి ఇంజమూరు నుంచి ప్రసాద్ సార్ 100 మంది చెప్పడం జరిగింది. కావల్ నుంచి పార్వతి మేడం 100 మంది చెప్పడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే దగ్గర 1500 మంది ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు మేము తీసుకొస్తామని. శివరామ్ సార్ ఒకసారి ఆలోచన చేయండి, ఇంకా చాలా మందిని అడగాల్సింది. నాకు తెలిసి 2000 దాకా కూడా పోయిన ఆశ్చర్యపోలేదు. తుఫాను మంతా తుఫాను కన్నా ఫాస్ట్ గా వెళ్తుంది ఆర్మీ టీం, శరవేగంగా వెళ్తా ఉంది. దానికి వాళ్ళు లెక్కలు కూడా చెప్తున్నారు. ఏదో 300, 200 చెప్పట్లేదు. మనకి ఐఎఫ్బి బాసా సార్ ఒకే ఒక మాట చెప్పారు, 30 మందికి ఎవరు 10 టార్గెట్ వాళ్ళకి ఇస్తా. ఆర్కే సార్ ఏం చెప్పారంటే 25 మందికి ఎవరు 10 టార్గెట్ వాళ్ళకి ఇస్తా. క్లియర్ కట్ గా నేను నాకు చెప్పడం జరిగింది. ఇంకొక విషయం, చాలా మంది జూమ్ కి రాలేకపోతున్నారు మేధావి వర్గం అంతా. నేను రాత్రి ఇంటికి వచ్చేసరికి 2-2:30 అయింది సార్. నేను మళ్ళీ ఇప్పుడు జూమ్ లో ఉన్నా, పోస్ట్ కూడా చేస్తున్నా. ఏదైనా త్యాగాలు చేస్తేనే మనకి సక్సెస్ వస్తుంది. తప్పుడు కప్పుకొని నిద్రపోతే ఏమి రాదు. ఎవరికి కూడా సక్సెస్ అవ్వాలని అందరికి ఉంటుంది. చేయాల్సిన పనులు చేస్తే రావాల్సింది వస్తుంది, గురువు గారు చెప్పినట్టు. మనందరం కూడా జూమ్ని ఎంత వాల్యుబుల్గా ఎవరైతే ఉపయోగించుకుంటారో మీరందరూ ఖచ్చితంగా 100కి 1000% సక్సెస్ అవుతారు సార్. నేను మరలా చెప్తున్నా. మేబీ ఈరోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ ఒక లిస్ట్ అవుట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. లీడర్స్ అందరితో కూడా సాయంత్రానికి మీరు లిస్ట్ అవుట్ చేసి పెట్టండి. మీ లీడర్స్ అందరితో మాట్లాడి మనకు ఆర్మీ టీము బూట్ క్యాంప్కి ఎంతమంది రాబోతా ఉంది, మీ డౌన్ లైన్ నుంచి ఎంతమంది రెడీ అవుతున్నారు, వాళ్ళందరితో కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈ జూమ్లో అదృతి సార్ ఉంటే ఆయన ఒకే ఒక మాట అన్నారు సార్, కొత్త లీడరు బ్రాంజ్ డైరెక్టరు 50 మందికి ఒక్కరి దగ్గర నేను కోటప్పకొండకు రారని చెప్పాడు సార్. నేను దశరథ్ సార్ కూడా గుంటూరు నుంచి 50 మందికి ఒక్కరి దగ్గర నేను రానని చెప్తున్నారు. అట్టంటో నాకు 20 మంది చాలు. ఆ 20 మందిని ఎంచుకొని 2000 మందికి పోదాం మనం. ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి పవర్ఫుల్ లీడర్స్ బయటకు వస్తున్నారు మన ఆర్మీ టీం నుంచి. అందరూ కూడా ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా మీ వంతుగా మీరు మీ టీంని ఎక్కువ మందిని తీసుకొచ్చి, దీని ఉద్దేశం ఏంటంటే ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ మార్చి ఏప్రిల్లో ఓన్గా కోటప్పకొండలో 2000 మందితో ట్రైనింగ్ చేయబోతా ఉంది బూట్ క్యాంప్. మీరు ఇంకా ఆలోచిస్తూ చూస్తూ నేను రాలేనని కూర్చుంటారా? ఇప్పటికైనా డిసైడ్ అయ్యి రానున్న 5 సంవత్సరాల్లో రాబోయే 5 నెలల్లో రాబోయే తుఫాన్లో పాల్గొంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు మీ చెక్కులు పెంచుకొని మీ టీంకి ఆదర్శంగా ఉండాలంటే ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ శివరాజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 థ్యాంక్ యూ minutes థ్యాంక్ యూ గురుగారు. క్లోజ్ చేద్దాం. ఓకే గురుగారు, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా లీడర్స్, గురుగారు చెప్పినటువంటి ఏదైనా సరే మనం చెబితే చేయాలి అనే కాన్సెప్ట్ ముందుకెళ్దాం. సో నేను నాతో పాటు అందరం కోటపగొండలో కొత్త కొత్త ప్రమోట్ చేసుకుందాం. సో ముందుకెళ్దాం. డెఫినెట్లీ గెలవాలి, గెలిచి తీరాలి, అంతే. డిసైడ్ గురుగారు అన్న విధంగా డిసైడ్ అయితేనే వారు వన్ సైడ్ అయిపోద్ది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంజమూరు నుంచి ప్రసాద్ సార్ అందుబాటులో ఉన్నారా? ఆర్కే సార్ కానీ ప్రసాద్ సార్ కానీ. కేశవ సార్ కానీ ఎవరైనా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కేశవ సార్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మేము కూడా 100+ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. మీ నోటితో వినాలని కోరుకుంటున్నాం సార్. అవునవును సార్. ఎస్ సార్. సార్ మేము కూడా ప్లాన్ చేస్తున్నాం సార్. ఉన్నటువంటి 20 మంది లీడర్లు మనిషికి ఒక 5 మంది చొప్పున అనుకుంటున్నాం సార్. అది ఎక్కువ కూడా కావచ్చు సార్. అది ఖచ్చితంగా 100 మంది మాత్రం రీచ్ అవుతాం సార్, తక్కువ లేకుండా. 10 టార్గెట్ పెట్టండి, 5 వస్తారు. ఖచ్చితంగా 100 దాడద్దు సార్ టీం ఇంజమూరు. ఖచ్చితంగా మీరు ఏదైతే ఇస్తారో అదే సేమ్ అదే సార్. మీరు చెప్తే చేయాలనేది గురువు గారి నుంచి తీసుకొచ్చారు, అదే విధంగా మాకు కూడా చెప్తున్నారు సార్. మీ యొక్క మాటలు మేము ఎప్పుడు కూడా మేరకుండా ఖచ్చితంగా వర్క్ చేస్తామని ఈ యొక్క జూమ్ ముఖంగా చెప్తున్నాం సార్, తెలియపరుస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సో మచ్ కేశవ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కేశవ సార్. గుడ్ మార్నింగ్ సార్. టీం ఇంజమూరి సార్ 100+ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. అదే సార్, డెఫినెట్ గా సార్ 20 మంది లీడర్తో 10 మంది చొప్పున ప్లాన్ చేసుకుంటాం సార్. అందులో ఎలాగైనా జరగదు సార్. సో 100 తక్కువ కాకుండా తీసుకోవడం ప్లాన్ చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ గమనించారు కదా ప్రతి టీం ఎలా మనకి ఇది చేస్తున్నారో. ఖచ్చితంగా మనకి కోటప్పకొండ బూట్ క్యాంప్ అయిపోయే లోపల ప్రతి 2-3 రోజులకు ఒకసారి మనం జూమ్ పెడతాం ఈవినింగ్ పూట లీడర్లతో. ఎక్కడి వరకు వచ్చారు, ఎంతమంది రీచ్ అయ్యారు, ఇంకెంతమంది రావాలి, ఇంకేం చేయాలి. ఖచ్చితంగా వండర్ఫుల్ ఫిగర్ మనం తీసుకురాబోతున్నాం. 2000 మందినైనా టచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. నా టార్గెట్ అయితే 1500కు ఒక్కటి కూడా తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. ఈ యొక్క మీటింగ్ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. వండర్ఫుల్ సెషన్, వండర్ఫుల్ లీడర్, విఎంసీఏ మెంబర్, టాప్ ఎర్నర్, 22 లక్షలు తీసుకునే పర్సన్ మాటలు మనం విన్నందుకు అందరం కూడా ధన్యులు అయ్యాం. అదేవిధంగా మనందరం కూడా సార్ చెప్పిన దాన్ని బట్టి లాంగ్ రన్లో 5 నుంచి 10 సంవత్సరాలు ముందుకెళ్ళగలిగితే మనందరం కూడా అదే విధంగా ఎంతో మందికి స్ఫూర్తి అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మరొక వండర్ఫుల్ లీడర్తో రేపు మనం జూమ్ చేయబోతా ఉన్నాం 5:30 కల్లా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. ఈ మీటింగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.